ఏంటిదండి రహస్య పాపం అంటే? రహస్య పాపం అంటే ఏమనుకున్నాం మనం తెలుసరి? ఏంటి రహస్య పాపం అంటే? మనసులో అనుకున్నది, మనసుతో చేసేది రహస్య పాపం. అర్థమవుతుందా? అది కూడా ఏమని చూసాం మనం? ఎవరో చూసాం ఇంతకుముందు. మొదటిగా పాపం చేసింది ఎవరు రహస్యంగా? ఎవరు చూసాం? లూసిఫర్. ఎవరు? లూసిఫర్. ఎవరంటే అతను తేజో నక్షత్రం, దేవోత్సూఫర్. రెండవది ఏమని చూసినా? ఎవరు? మీకాలు. మీకాలేనా? మీకాలు ఎవరు? వీళ్ళు దావీదు భార్య. తను కూడా దావీదు గురించి ఏమంటుందంటే మనసులో హీనపరుస్తుందంట, రహస్యమందు. మూడవదిగా ఏమని చూసినా మనము? నెబుకద్నెజరుని చూసి తను కూడా మనసులో అనుకున్నాడంట. ఏమనుకున్నాడంట? ఒకరోజు సాయంత్రం పూట తను కట్టుకున్న బిల్డింగ్ అంతా చెక్కి అదంతా చూస్తుంటూ ఈ పట్టణము మీరు కట్టించింది కాదా అని చెప్పేసి రహస్యమందు మనసులో అనుకున్నాడంట. అది దేవుడు దాన్ని చూసి తనకి ఎటువంటి శిక్షలు తీసుకుని వెళ్ళాడో మనం చూసాం. ఎన్నోది మనం? 3 చూసామా? నాలుగోదిగా చూడండి. లూకా వార్త 18వ అధ్యాయము 10 నుంచి 13 వరకు, 12 వరకు చదవండి. 10 నుంచి 12 వరకు ఒక వర్షం మీద ఒక వర్షం నుంచి చదువుతాం. ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళి వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు దుంపరి. వారంలో 2 మార్లు ఉపవాసం చేస్తూ నా సంపాదన అంతటిలో 5వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుకున్నాను. ఈ 4వది ఎవరును? ఎవరంటగా? పరిచయుడు, భక్తుడు, ఇతరులను పోల్చుకుంటున్నాడు. పక్క పంట వాళ్ళని చూసి పోల్చుకుంటున్నాడు. ఇతరుల వల్ల నేను ఉండలేను ప్రభావ, నేను ఇతరుల వల్లే నా 10వ వంతు భాగాన్ని నేను దొంగలిస్తలేను, గట్టిగా వేస్తున్నా అని చెప్పేసి ఎవరికి ప్రార్థన చేస్తున్నాడట? దేవుడికి తెలియదా? మనం ఏం చేస్తున్నాము? మన దశభాగం ఇస్తున్నామా లేదా, లేకపోతే ఇతరులను మనం ద్వేషిస్తున్నామా లేదా అని చెప్పేసి దేవుడికి తెలియదా? దేవుడు ఉదరంగాలన్నీ ఎరిగిన దేవుడు. మనం మనుషులు పాపము పుట్టక మునిపే మనం ఏమనుకుంటున్నామో దానికి తెలుసు. మనం ఏం చేస్తున్నామో దానికి అన్ని తెలుసు. మన ప్రత్యేకించి మోకరించి మనం చెప్పన్నాడు తను నీ ఇతని వల్ల చేయట్లేదు, అదవల్ల చేయట్లేదు అని చెప్పేసి ఇతరులను చూసి ఆయన పోల్చుకుంటున్నాడు, హెచ్చించుకుంటున్నాడు. అదే 18వ వచనం 14వ వచనం చూడండి. ఏమైంది దాని పరిస్థితి చూడండి ఒకసారి. అతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడిననియు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడిననియు చెప్పారు. ఏం చేయాలంటే మనము తగ్గించుకునే రీతిగా ఉండాలి. తగ్గించుకునే రీతిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం హెచ్చింపబడతాం. దేవుడు హెచ్చించాలి. మనము హెచ్చించాలనుకుంటున్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా కింద పడిపోతాము. ఎందుకంటే దేవుడు మన తోడుగా నిలబడు. తనకు అది అసహ్యం. దేవుని కంటే మనము హెచ్చుగా ఉండడము, తన మహిమను మనము దొంగలించడము, తను చేసిన పనులు. చాలా మంది ఏమంటారంటే ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు సక్సెస్ అయి ముగిపోతున్నప్పుడు చాలా బాగా సంపాదిస్తున్నావు, మంచి ఇల్లు కడుతున్నావు అని చెప్పేసి ఏదైతే మన తెల్లదాకా పొందాక కష్టపడి సంపాదించుకున్నా, కష్టపడి ఇల్లు కట్టుకున్నా, అర్థమవుతుందా? తెల్లదాకా పొందా కష్టపడి సంపాదించి ఇల్లు కట్టుకుంటే అది నిలుస్తుందా? నిలవదు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థం. యెహోవా ఒక ఇంటికి కాపలు కాయని ఎడల కాపల కాయని పని వ్యర్థం. మనం ఎంత కష్టపడ్డా ఏం చేసినా దేవుడు లేకపోతే అది వ్యర్థమే. అందుకే మనం ఏం చేయాలంటే తగ్గించుకునే స్థితిలో ఉండాలి. దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, మనము భూమిపైన ఉన్నాం. ఆయన భూమిని పాదపీఠంగా పెంచాడు. తన కాళ్ళ కింద మనము ఉండే ప్రయత్నం చేయాలి. అర్థమవుతుంది. ఆ రకంగా తగ్గించుకొని డౌన్ టు ఎత్తుగా మనం ఉన్నట్టు ప్రయత్నం చేద్దాము. సామెతలు 15 చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం చూడండి.
చెడ్డవారిని మంచివారిని చూస్తుండను. ఎవరు చూస్తున్నాయంట అవి? మనం ఎక్కడున్నాము? భూమి పైన ఉన్నాం. తన కళ్ళు ఎక్కడున్నాయంట? ఎవరు చూస్తున్నాయంట? చెడ్డవారిని చూస్తున్నాయి, మంచి వాళ్ళని కూడా చూస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలతో ఉండిన ఎడల ఆత్మకు భంగం కలుగుతుంది. మన నాలుకను జాగ్రత్తగా చూసుకోవాలా. మనం మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా పడాలా, లేకపోతే దేవుడు మన అందరినీ చూస్తున్నాడు. అప్పటి నుంచి అన్నట్టున్నాడు, సీసీ కెమెరాలో అండర్లైన్లో ఒకరు ఉన్నారు, సీసీ కెమెరా పెట్టేసాం. ఈ సీసీ కెమెరాల కన్నా ఒక సీసీ కెమెరా ఉంది, అది అంతటా చూస్తుందంట. చెడ్డి వారిని చూస్తుందంట, మంచి వారిని చూస్తుందంట. మేము ఒకరోజు నేను అనుకుంటున్నాము, ఇన్ని కెమెరాలు పెట్టేసాం కదా, ఇక్కడ కొన్ని కవర్ అవ్వలేవు, కొన్ని ప్రాంతాలు కవర్ అవుతలేవు, మరే ఎలకెళ్తుంటే ఎట్లా, అల్లకెళ్తుంటే ఎట్లా అని అనుకుంటున్నాం. అర్థమవుతుందా? కానీ అన్నింటినీ కాచేవాడు ఉన్నారు, దేవుడు. అతను ఈ సీసీ కెమెరాల కంటే పెద్ద కన్ను అనేది. భూమి ఎంత తీయ తన కనలేదా? తన భూమి పాదం పెట్టడం అంటే ఇంత చిన్నది, ఇంత చిన్నగా ఉంటుంది. తనకు కనబడదు దేవుడు ఉంటుందా? నువ్వు అంతర్భాగంలోకి వెళ్ళి పాపం చేసిన దేవుడికి కనబడుతుంది. ఆయన కన్ను భూమి నుంచి కూడా స్కాన్ చేస్తారు. తనకు అడ్డం ఏమి ఉండదు, తనకు అడ్డం ఏది ఉండదు. మనం నిర్మించుకున్న నిర్మాణాలు ఈ దేవుడికి కట్టడాలు కనిపించవు. మనుషులంగా మనమే కనిపిస్తాం. ఈ కట్టడాల లోపల నుంచి కూడా మనని చూస్తాడు దేవుడు. అర్థమవుతుందా? ఇది అడ్డం కాదు, ఈ స్లాబ్ దేవుడికి అడ్డం కాదు. జాగ్రత్తగా ఉండేవాడినే ఉండాలి. చెడ్డవాడిని మంచివాడిని కూడా చూస్తుంటారు. మోషే జీవితంలో తను ఒక ఐగుప్తుడు ఇశ్రాయేలు వారిని ఎవరిని కొట్టి చంపేశాడు. ఒక ఐగుప్తుడు ఇశ్రాయేలుని బాధపడుతుంటే చూడలేక ఈ మోషే చేశాడు, కొట్టి చంపేసి ఎవరు ఇస్తారని చెప్పేసి అటుపక్క ఇటుపక్క చూసినట్ట. ఎటుపక్క వచ్చిందంట? అటుపక్క ఇటుపక్క చూసినట్ట. కానీ ఎక్కడ లేడు, పైకి లేదు. దేవుడు ఉన్నాడని చూడలే, చంపేసిండు. ఆ అటుపక్క ఇటుపక్క చూసి వెళ్ళిపోయాడు. తర్వాత పట్టుకోలేదా? ఏమైంది? తర్వాత ఐగుప్తు దేశం వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాడు. అర్థమవుతుందా? దేవుడు చూడలేడు, చూస్తలేడు మాత్రము అనుకోవద్దు. మోషే అంతటి వాడికే తప్పలేదు, అన్నింటినీ వదిలిపెట్టి వెళ్ళేవాడిగా ఉంటున్నాను. రహస్య పాపము ఉండొచ్చు, కానీ దేవునికి రహస్యం అంటూ ఏది? దేవుడికి రహస్యం అంటూ ఏది ఉండదు. మనకుంటుంది రహస్యం, అది మన మట్టుకే ఇది రహస్యమై. కానీ దేవునికి రహస్యం అంటూ ఏది ఉండదు. అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని సంఘం విషయంలో, దేవుని పిల్లల విషయంలో, దేవుని సేవకుల విషయంలో మాటలు వాడు జాగ్రత్తగా మాట్లాడే వాళ్ళగా ఉండాలి. ఒకసారి మన నోటి నుంచి బయటకు మాట వెళ్ళిపోతే దాన్ని తీసుకోవడానికి మన తరం కాదు. ఆ మాటని మరలా ఒక వ్యక్తికి నొప్పించాలా, మరలా ఆ వ్యక్తితో మాటలు కలవాలంటే మన మనసు సరిపోదు, మనం సరిపోము. అది మనం చచ్చినప్పుడు మాత్రమే తిరిగి మళ్ళీ మనం చేసుకోగలుగుతాం. అప్పటిదాకా మనము ఆ మనిషిని మనం సంపాదించుకోలేదు. ఒక మాట మాట్లాడితే మనిషి మనసు విరిగిపోతుంది. విరిగిపోయినప్పుడు మళ్ళీ అధికారులంటే మన తరంగా రచించాలంటే దేవుడి వల్లనే అది సాధ్యమవుతుంది. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. విరగొట్టి అతుకుపెట్టే శక్తి మనం లేనప్పుడు, ఒక మనసును అతుకుపెట్టే శక్తి మనకు లేనప్పుడు, మనసు ఇరగొట్టే హక్కు ఇవ్వలేదు మనకి, ఇవ్వలేదు. నువ్వు మనసును అతుకుపెట్టే శక్తి నీకుంటేనే ఒక మనసును విరగొట్టండి. ఏది ఏమైనా దేవుడికి లోబడ్డ మాత్రము నేర్చుకుందాం. అందులో ముఖ్యంగా సంఘ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక సేవకుడు నాకు ఒక ఉపమానం చెప్పినాడు. ఏంటంటే ఇక్కడ మామిడికాయ తొక్కు ఎంతమంది పెట్టచ్చు? మామిడికాయ తొక్కు చాలా మంది పెట్టచ్చు కదా. మామిడికాయ తొక్కు ఎట్లా పెడుతుంది కూడా చాలా మంది తెలుసు. ఎట్లా పెడతారు మామిడికాయ తొక్కు? మామిడికాయలు తెంపుతాము. ఏంటంటే ఫస్ట్ నీళ్ళల్లో నానబెడతాం. ఎంతసేపు నానబెడతాము? 2 గంటలు 3 గంటలు లేదా రాత్రితో నానబెడతాం. నానబెట్టేసి మంచి తెల్లారి మీద తుడిచి నీళ్ళంతా ఎండిపోయేదాకా ఆరబెట్టేసి కత్తితో మంచిగా ముక్కలు వేసిన తర్వాత కూడా దానికి పగన ఉండదు లేదా మళ్ళా ఒక కాటన్ పట్టుకుతో మళ్ళీ మంచిగా తుడిచి పగన లేకుండా తుడిచి చేతులతోటి పక్కనే పెట్టేసేసి దానికి కావాల్సిన మసాలాలన్నీ వేసి చేతులు పెట్టి కథాపిత కలిపిస్తాం. తర్వాత ఏం చేస్తాం? ఒక మట్టణాల్లో స్టోర్ చేసుకుంటాం. అవునా?
చేయబడి తీశారా? ఎందుకు తీయరు? మళ్ళీ ఆ చేయబడి తీస్తే ఏమవుతుంది తప్పు? ఎందుకు కరమవుతుంది? నీ చేతితోనే కదా, నీ చేతులతోనే పోలినావు, నీ చేతులతోనే కడిగినావు, నీ చేతులతోనే శుభ్రపరిచినావు, నీ చేతులతోనే మనసుమాలను పెట్టినావు. వాళ్ళకి తెల్లారు తినాలంటే, అది మాగిన తర్వాత నువ్వు తినాలంటే నీ చేతులు పెడితే అది ఏమవుతుంది? బూజు పడుతుంది. ఏమవుతుంది? బూజుపడి కడవైపోతుంది. మందిరం కూడా అలాంటిదే. మన చేతులతోనే కట్టుకున్నాం, మనదే మందిరం. నువ్వు చెప్తే ఒక విశ్వాస రక్షణలోకి వచ్చిండు. నీ ఆత్మనే, నువ్వు రక్షించుకున్న ఆత్మనే. ఆ ఆత్మకి ఏమైనా బాధించినప్పుడు, ఆ ఆత్మ నీ వల్ల ఏమైనా నష్టపోయినప్పుడు నువ్వు ఏమిటద్దు, ఆత్మకి నువ్వు చెప్పాలనుకోవద్దు. యేసు ప్రభు అనే స్పూన్కి అప్పచెప్పాల. మన తొక్కును చేతితో తీయం. ఎంతో తీస్తాం? ఒక స్పూన్తో తీస్తాం. అప్పుడే ఆ తొక్కు చాలా రోజులు నిలువగా ఉంటుంది, లేకపోతే ఖరాబ్ అవుతుంది. అలాగనే సంఘటన కూడా అట్లనే పోల్చి మాకు సేవకుండా చెప్పినాడు. ఏంటిదనంటే, ఆ తొక్కుని మనం ఎట్లా స్పూన్తో తీస్తామో, సంఘంలో ఏమైనా సమస్య వచ్చినప్పుడు దేంతో తీయాలా? యేసు ప్రభు అనే స్పూన్కి మనం అప్పచెప్పాలా ఆ బరువుల్ని, బాధ్యతల్ని, ఇబ్బందుల్ని. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, సంఘాన్ని ఖరాబ్ కాకుండా, సంఘం నష్టపోకుండా దాన్ని సరి చేయడానికి చూస్తాడు. మనం ఏర్పడితే ఏమవుతాడంటే సంఘం అంతా నాశనం అవుతుంది. ఒక్కళ్ళు కూడా సంఘంకి రాకుండా అవుతారు. అలానే అవుతుంది మన పరిస్థితి ఇక్కడ. ఎందుకంటే మనది కదా సంఘం. సంఘము నాశనం అవుతే ఎట్లా అవుతుంటా అంటున్నాం. సంఘం మనదే, కట్టింది మనమే, దీనికోసం కష్టపడ్డది మనమే. కానీ ఎవరిది? దేవుడు సమస్తం ఇచ్చిన, సంపాదించిన సంఘం. మనం ఎవరమంటే దేవుడికి వారు ఎవరమ్మా? వరులమా, వరులమా? మనం దేవుడికి పెళ్లి కూతురులము, పెళ్లి కూతురులము. ఈ సంఘం ఇప్పుడు దేవుడు దేని కోసం వస్తున్నాడు? ఇక్కడికి రెండో అక్కడ దేనికోసం వస్తున్నాడు? నిన్ను నన్ను ఎత్తుకోవడానికి వస్తున్నాడా? సంఘాన్ని ఎత్తుకోవడానికి వస్తున్నాడా? సంఘాన్ని ఎత్తుకోవడానికి వస్తున్నాడు. నిన్ను నన్ను ఎత్తుకోవడానికి రావట్లేదు. సంఘం అంతా వెళితే నువ్వు నేను అవుతాం, నువ్వు నేను వెళితేనే సంఘం అవుతాం. సంఘాన్ని ఎత్తుకోవడానికి వస్తున్నాడు. ఇక మనము సంఘాన్ని ఎత్తుకోవడానికి వస్తుంటే దేవుడు అని అంటే మనల్ని చూసుకోవడానికి, పెళ్లి చూపులు చూసుకొని పెళ్లి చేసుకోవడానికి వస్తున్నాడు మన దేవుడు మన దగ్గరికి. మనం ఎట్లుండాలా? శుభ్రంగా ఉండాలన్నా, నిద్రపడి ఉండాలన్నా, లేకపోతే అందంగా ఉండాలన్నా, లేకపోతే అంత హీనంగా ఉండాలన్నా, ఎట్లుండాలా? మనం పెళ్లి కూతురుని ఎట్లా చేస్తారు? మేకప్ ఎట్లా చేస్తారు? ఎర్ర ఉన్నా తెల్ల చేస్తారు. ఈ రోజుల్లో గుడిచెలకి వెళ్తే ముఖం కూడా మార్చేస్తారు, అట్లా చేస్తారు. మరి ఈ రకమైన సంబంధమైన పెళ్లి అట్లా చేస్తుంటే మనము దేవుడితో మన పెళ్లి జరుగుతున్నప్పుడు సంఘం ఎంత మంచిగా అలంకరింపబడాలి. నువ్వంటే నా కోపము, నేనంటే నీ కోపము. ఒక పెళ్లి కూతురికి ఒక కన్నంకరున్నా, ఒక కాలంకరున్నా, ఒక చేతంకరున్నా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతామా? ఇష్టపడం. ఒకవేళ ఇష్టపడి కూడా కట్నం ఎక్కువ మరి అడగస్తే మన మనసు ఎక్కుతుంది. మరో 10 లక్షలు ఎక్కుతారా? కాలు మంచి లేదు కదా, కని మంచి లేదు కదా అని మనం అడిగే వాళ్ళగా ఉంటాం. మరి నీకు నాకు ఏం మంచిదని చెప్పి దేవుడు మనల్ని పెళ్లి చేసుకుంటూ వస్తున్నాడు. ఏం మంచుకుంది? మన జీవితంలో ఏం బాగుందామని చెప్పేసి ఒకసారి మనం పరీక్షించుకుందామా? దేవుడు మనల్ని పెళ్లి చేసుకోవడానికి యోగ్యులేనా? మనం పిల్లకి పెళ్లి చేసుకోవాలంటే కులం చూస్తాము, గోత్రం చూస్తాము, ఈ పక్క ఆ పక్క అన్ని లెక్కుతాం. ఇటు 8 తరాలు, అటు 5 తరాలు లెక్కుతాం. మనల్ని మరి దేవుడు ఏ తరం చేసిండు? మన జీవితంలో ఏ మంచి చేసినాం దేవుడి కోసం? ఒక్కరోజైనా దేవుడి కోసం బతికామా? పాపం జీవితమే కదా మన జీవితం అంతా. మరి మనల్ని పెళ్లి చేసుకోవడానికి దేవుడు ఎట్లా వస్తాడు? రాలేదు. అందుకే ఆయన వెయిట్ చేస్తున్నాడు, అందుకే తను ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే సంఘంగా నువ్వు నేను సిద్ధపడాలి. తను పెళ్లి చేసుకుపోయే సమయం వచ్చింది. తనని మనము ముస్తాబై ఎదుర్కోవాలా. మనం ముస్తాబై ఎదుర్కోవాలంటే, ముస్తాబ్ అంటే ఈ శరీర సంబంధమైన ముస్తాబ్ కాదు, ఆత్మ సంబంధమైన ముస్తాబ్. ఒకరినొకరు ప్రేమ కలిగి, ఒకరినొకరు దయ కలిగి, సమాధానం కలిగి జీవించాలి. అదే ఆత్మ సంబంధమైన అలంకరణ. అది జీవించి మనం దేవుడిని ఎదుర్కోవడానికి ఇష్టపడాలి. అప్పుడు దేవుడు మన సంఘాన్ని ఎదుర్కోవడానికి ఇష్టపడతాడు. అర్థమవుతుందా? ఆ రకంగా మనం జీవించడానికి ఇష్టపడతాం. ఈ తొక్కులాగా ఆ తొక్కుకి మనం ఎట్లయితే మనం చేసి పెట్టామో, సంఘంలో ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సేవల కోసం చెప్పండి, లేకపోతే దేవుడికైనా చెప్పండి. అంతేగాని
ఈ అక్క గురించి ఆకకి, ఆక గురించి ఈ అక్కకి, ఈ అన్న గురించి ఆ అన్నకి, ఆ అన్న గురించి ఈ అన్నకి, వీటిని అడగదా గట్టిని అడగదా అని ముచ్చట పెడుతుంటే ఈ నుంచి ఆ నుంచి ఆ నుంచి ఈ నుంచి ఎక్కడికి పోతుంది? ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఆ ముచ్చట. ఆ వ్యక్తి ఏమనుకుంటాడు, అరే నా సంఘంలో నన్ను ఇట్లా అనుకుంటున్నారా అని చెప్పేసి ఏమనుకుంటాడు, తను సంఘానికి రాకుండా ఉంటాడు. అర్థమవుతుందా? ఈగోస్ ఉంటాయి పబ్లిక్కి, ప్రతి ఒక్కరికి ఈగోస్ ఉంటాయి. ఈగోస్ని హట్ చేయకుండా మనం జీవించాలా, అలా నడుచుకుంటూ వెళ్ళాలా జీవితంలో. అలా ఉండడానికి మనం ప్రయత్నిస్తాం. అర్థమవుతుందా? చూడండి ఒకసారి, దేవుడు నాతో మాట్లాడిన మాట నా జీవితంలో మారినప్పుడు, నాతో నేను మాట్లాడడానికి ఇష్టపడ్డప్పుడు జీవితంలో నాకు దేవుడు ఒక మాట మాట్లాడాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మార్చి చదువుకుందాం. 1 నుంచి 3 వచనాలు మార్చి చదువుకుందాం. 7 నక్షత్రములను దేవుని ఏడాత్మను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నిలువును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీవెలాగో ఉపదేశం పొందుతావో, ఎలాగో వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగ్రత్తగా ఉండనేలా నేను దొంగబడి వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదను నీకు తెలియదు. దేవుడు నాతో మాట్లాడిన మాట అర్థమవుతుందా? 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మల వల్ల వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎదుగుతాను. దేవుడు నాతో మాట్లాడిన మాట. నీ స్థితి ఏందో తెలుసు, నీ బుద్ధి ఏందో తెలుసు నాకు. రే జాగ్రత్త, నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు. నువ్వేమో రహస్యంగా చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నాకు అన్నీ తెలుసు. జాగ్రత్త. జీవించుతున్నావు అన్న పేరు మాత్రమే ఉన్నది. నువ్వు బతుకున్నావు అంతే, అదే నువ్వు బతికి ఉన్నావు. కానీ నువ్వు చచ్చిపోయినావు గుర్తుపెట్టుకో. నువ్వు ముట్టుడే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణంగా నాకు కనపడలేదు కనుక జాగ్రత్త. చావనే ఉన్న మిగిలిన వారిని బలపరచుము అన్నాడు దేవుడు. ఏంటంటే నువ్వు నీ క్రియలు నాకు తెలుస్తున్నాయి, జాగ్రత్తగా ఉండు. నువ్వు మారు, నీ వల్ల ఇంకొకరికి మార్పు కలిగించే వాడిగా నువ్వు జీవించు అన్నాడు. అర్థమవుతుందా? దేవుడు నాతో మాట్లాడినప్పుడు, ప్రభా నేనే పాపిని, నా పాపం జీవితం చూస్తే చాలా మంది ఆశ్చర్యంగా ఇస్తుంది. చెప్తే ఒకవేళ నేనెట్లా ఇతరులు మాట్లాడగలుగుతా ప్రభా, నాతో ఏమవుతుంది అని చెప్పేసి నేను ప్రశ్నించుకున్నాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళినట్టుగా నేను దొంగవలే వచ్చేదను. నువ్వు జాగ్రత్తగా నా మాట చెప్పినట్టు నువ్వు విను, లేకపోతే నేను ఎప్పుడు వచ్చేదో తెలియదు. నీకు దొంగవలే వస్తా, ఏ గడిన వస్తుందో నీకు తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు నీకు. జాగ్రత్త అని చెప్పేసి దేవుడు నన్ను హెచ్చరించేవాడుగా ఉన్నాడు. సాధారణుడు మనల్ని చాలా మటుకు చేస్తారంటే బలోపేతం చేస్తుంటాడు. సాధారణుడు మన మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. దానికి మనం లొంగకుండా జీవించాలా, సాతానికి తోడివ్వకుండా జీవించాలా. దేవుడు మన ఆత్మలో, మన మనసులో 2 ఆరాలని ఏర్పడతాడు. ఒకటి ఏంటంటే మంచి, ఒకటి చెడుని ఆలోచించే విధానాలు మన మనసులో ఉంటాయి. ఒకటి చెడు చెప్తుంటే ఒక పక్క పంట ఇంకో మంచి ఉండి ఏం చెప్తుంటుందంటే తప్పు, ఒకటి మోసం చేయాలనిపిస్తుంది మనకి మనసుకి. కానీ లోపల ఇంకో ఆత్మ ఉంటుంది, దేవుని ఆత్మ ఏం చెప్తుందంటే ఇంకొకటి మోసం చేయడము అది తప్పు అని చెప్తుంటది. మనం దానికి లోపడే విధంగా ఉండాలి. పాపం చేయాలనిపిస్తుంది, చేయబుద్ధి అవుతుంది. ఇంకో పక్కనే అవుతుందంటే ఇది తప్పు కదా అనిపిస్తుంది. తప్పు కదా అనిపించిందా, అది దేవుని ఆత్మ, దాని మాట మనం లోపడాలి. చెయ్యాలనిపించింది వచ్చిందా తప్పు, అది సాతాని ఆత్మ, దాన్ని మనం తృణీకరించాలి. మన జీవితంలో ఇట్లా నేర్చుకుని మనం వెళ్తుంటే మన పాపం చేయకుండా దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించడానికి దోహదపడుతుంది మనకి. సాధారణుడు ఎవరిని గట్టిగా పట్టుకుంటాడో చూడండి ఒకసారి. సాధారణుడు ఎవరిని పట్టుకుంటాడు? మరి బలహీనుల్లా సాతాన్ని పట్టుకునేది? బలవంతుల్లా? అన్ని రకాలుగా ఉండేవాడినా? ఎవరిని పట్టుకుంటాడు ఒకసారి చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను.
దేవుడైన యెహోవా చేసిన భూజంతువులలో సమస్త భూజంతువులలో ఏంటంట అది సర్పము యుక్తి గలదంట. సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదంట. సర్పం ఎట్లుంటది? చిన్నగా ఉంటుందా, పెద్ద ఉంటుందా? సింహం కన్నా పెద్ద ఉంటుందా? సింహం కన్నా బలం కలదా? లేదు. అది సింహాన్ని ఉపయోగించుకోవచ్చు కదా సాధారణ, అయితే పురుడు ఉపయోగించుకోవచ్చు కదా సాధారణ, ఓ మొసలిని ఉపయోగించుకోవచ్చు కదా, సురసాపాలు ఉన్నాయి, సురసాపాలను ఉపయోగించుకోవచ్చు కదా సాధారణ, పామునే ఉపయోగించుకున్నాడు. అర్థమవుతుందా? సాధారణుడు ఎవరిని చూస్తాడంటే యుక్తి ఉన్నవాడిని పట్టుకుంటాడు. ఎవరికైతే జ్ఞానం ఎక్కువ ఉందో, ఎవరికైతే యుక్తి ఎక్కువ ఉందో, ఎవరి ద్వారా సంఘానికి మేలు కలుగుతుందో, ఎవరి ద్వారా సంఘం నిలబడుతుందో వాళ్ళనే సాధారణుడు ఎక్కువ పట్టుకుంటాడు. ఎందుకంటే వాళ్ళకి అది ఇష్టం ఉండదు. సంఘం నిలబడద్దు, సంఘం పాడైపోవాలి మన దృష్టిలో. ఎందుకంటే మనం అందహీనంగా కనిపించాలా దేవుడి దృష్టిలో. అప్పుడు మనల్ని పెళ్లి చేసుకోడు దేవుడు. అప్పుడు లోక కళ్యాణం జరగదు, అది మనకి ఇష్టం ఉండదు. అందుకని ఏం చేస్తాడంటే మన యుక్తి కలిగి మనం జీవించినప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు సాధారణుడు మనల్ని పట్టుకోవడానికి ఇష్టపడతాడు. మనము అన్ని తెలుసుకొని యుక్తిగా సాధారణ నుంచి పారిపోవాలనుకుంటే అటు మనం పడుకోవడానికి వస్తుంటాడు. మనం ఎవరి చేతుల్లో ఉండాలా? దేవుడి చేతిలో ఉంటే అది సహజము కాదు. జాగ్రత్తగా ఉండాలా. మనం జ్ఞానులం కదా, మనం దేవుళ్ళం కదా, మనం బలవంతులం కదా, నేను భక్తులే కదా, ఎప్పుడు మనల్ని మనం వెచ్చించుకోవద్దు. అప్పుడే సాధారణ మనలో దూరుతాడు. జాగ్రత్తగా ఉండాలా. అంటే మనం వెచ్చించుకున్నప్పుడు ఖచ్చితంగా సాధారణ మనం పట్టుకునే స్థితిలో ఉంటాడు. నేను ముందు ఎట్లా ఉన్నానంటే, నా జీవితం ఎట్లా ఉన్నదనంటే, చూడండి, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 67వ వచనము 71వ వచనం 2 వచనాలు చదువు. 119వ అధ్యాయము 67వ వచనము 71వ వచనం. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాను. నేను నీ కట్టలు నేర్చుకున్నట్లు శ్రమ నుండి కూడా నాకు మేలాయను. శ్రమ కలగక మునుపు నేనేం చేశానంటే దేవుణ్ణి విడిచిపెట్టి నా ఇష్టమైన త్రోవలో నేను నడిచేవారుగా ఉన్నాను. శ్రమలు నాకు కలిగినప్పుడు ఏమైందనంటే త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాను. ఇప్పుడు నా పరిస్థితి అది. ఇప్పుడు నా పరిస్థితి ఇది, నా జీవితంలో నా పరిస్థితి ఇది. నీ కట్టడలు నేను నేర్చుకున్నట్టు శ్రమ నాకు మేలాయను. అప్పుడు దేవుడు నన్ను కష్టపెట్టింది, అప్పుడు నన్ను దేవుడు శ్రమ పొందింది. అప్పుడు అనుకున్నాను నేను, ఏంటిది ప్రభావ ఇది, ఏం ప్రభావ ఇది, ఏంటి నా కష్టం ఇది, ఎందుకు మీ కష్టాలు నాకు అనిపించింది. నాకు దేవుడు వాక్యంతో నేను అతను మాట్లాడినాడు, నీకు మేలు కొరకే బిడ్డ, నా మేలు కొరకే బిడ్డ. నువ్వు ఒక రోజు 10 మందికి ఉపయోగపడే పాత్రగా నిన్ను ఏర్పరచుకోవడానికి కోసమే ఈ రోజు నిన్ను శుద్ధపట్టి కొడుతున్నా, నిన్ను కష్టాలకుండా తీసుకెళ్తున్నాను అని చెప్పి దేవుడు నాకు మాట్లాడిన మాటలు ఇది. ఈ ఆజ్ఞల ద్వారా, ఈ మాటల ద్వారా నేను నా జీవితాన్ని అనువదించుకోవడానికి, నా జీవితాన్ని మార్చుకోవడానికి నాకు వాక్యం ఎంతో దోహదపడ్డది. నేను ఎంత పాపానంటే, చూడండి, 1 తిమోతి 1:16, 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. 1వ అధ్యాయము. ఆయనను కనికరింపబడుతుంది. ఎవరు? ప్రధాని పాపునైనా అని ఎవరంటున్నారు? అపొస్తలుడైన పౌలు అంటున్నాడు. పాపులను నేను ప్రధానుడిని అంటున్నాడు. ఒకవేళ అపొస్తలుడైన పౌలు బతుకున్న సమయంలో నేను ఒకవేళ పక్కన నేనుంటే, అపొస్తలుడు పౌలు పక్కన నేనుంటే, లేదు 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 నువ్వు కాదు ప్రధాన పాపుని, నేనని చెప్పి కొట్టాడు. అన్ని పాపాలు చేశాను, లెక్కకు మించిన పాపాలు. నేను చేయని పాపం అంటూ లేదు.
ఒకవేళ నేను చేసిన పాపాలు నా కుటుంబంతో చెప్పుకున్నా కూడా అని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అన్ని పాపాలు చేసిన వాడిని దేవుడు తన వాక్యంతో నన్ను మార్చడానికి ఇష్టపడ్డాడు. ఎంత పాపం చేశానంటే అపోస్తులైన పౌలు పాపంలో ప్రధానంగా అని చెప్పుకున్నాడు కదా, అంతకంటే మొదటి స్థానంలో ఉన్నట్టుగా పాపాలు చేసిన వాడిగా నా జీవితంలో నేను ఉంటూ వచ్చాను. అందుకంటే పెద్ద పాపిగా ఉన్నాను. సమయం వస్తుంది కాబట్టి కొంచెము సాక్ష్యాన్ని పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. నా జీవితంలో నా సాక్ష్యాన్ని చాలా మందికి తెలుసు, నా జీవితం నా రాష్ట్ర జీవితం కూడా చాలా మందికి తెలియదు. కొంతమందికి నా జీవితం మాత్రమే తెలుసు, కానీ నా రాష్ట్ర జీవితము వారికి తెలియదు. నా సాక్ష్యం చెప్పడానికి దేవుడు నాకు సమయం ఇచ్చినాడు. సాక్ష్యం చెప్పాను ప్రభావ, వాక్యం చెప్పాను అన్నప్పుడు నిన్నటి దాకా కూడా దేవుడు నాకు ఏ సంబంధాన్ని ఇవ్వలేడు. రాత్రి ప్రార్థన చేసుకున్నప్పుడు సాక్ష్యానికి అనుమతించినాడు. అయితే నా పుట్టుక, నా పూర్వకాలన్నీ మీకు తెలుసు, కొత్తగా చెప్పనవసరం లేదు. మాది నరసింగపురం గ్రామము. మా బాబు పేరు సింగరయ్య, గంగవ్వ మా అమ్మ పేరు. మేము ముగ్గురం పిల్లలు. మా అమ్మ నాన్నలకి నేను పెద్దవాడిని, తమ్ముడు చెల్లెలు. నేను చిన్నతనంలో ఎప్పుడంటే ఎప్పుడు దేవుడు నన్ను పట్టుకున్నానంటే 1995 సంవత్సరంలో నన్ను పట్టుకోలేదు. ఎవరిని పట్టుకున్నాడు? మా అమ్మని పట్టుకున్నాడు దేవుడు. మా అమ్మని పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడంటే మా నాన్న పెట్టిన కష్టాలను బట్టి, మా నాన్న పెట్టిన శ్రమలను బట్టి తాళలేక దేవుడి దగ్గరికి వచ్చింది. ఎవరో చెప్పారంట అమ్మకి, మందిరానికి వెళ్ళి నీ భర్త బాగుపడతాడు, ఆయన పొట్టుడు తిట్టడం మానతాడు అని చెప్పేసి ఎవరో చెప్తే ఈ మందిరానికి వచ్చింది. రేపొద్దున మందిరానికి వచ్చింది. అప్పుడు చిన్న గుడి ఉంటుండే, ఇక్కడ ఉంటుండే చిన్న గుడిసే, ఈ కొనకి అనుకుంటా చిన్న గుడి ఉంటుండే, ఎంత ఖాళీ ప్లేస్ ఉంటుండే. అప్పుడు వచ్చినాం ఇక్కడికి మందిరానికి. అయితే అప్పుడు చెప్పినప్పుడు నేను నా చిన్నతనంలో నాకు బుద్ధి చేసినప్పటి నుంచి నేను హనుమంతుని భక్తుని. నేను ఎవరంటే హనుమంతుని భక్తుని. హనుమంతుని గుడి వెళ్ళకుండా నేను ఏ పనిని చేసేవాడిని కాకపోతుంది. ఫస్ట్ నా చిన్నతనంలో పొద్దునే లేచి నేను హనుమంతుని గుడి చుట్టూ ప్రదర్శన చేసి ఇక్కడొక బొట్టు, ఇక్కడొక బొట్టు, ఈ షాతులో ఒక బొట్టు, 3 పట్టుకోకపోతే నాకు ఆ రోజు గడిచేది కాదు. ఏదో అట్లా నేను నా భక్తి జీవితంలో ఉంటున్న సమయంలో హనుమంతుడు అంటే ఎంత పిచ్చానంటే, నాకు ఎక్కడ ఖాళీ గోడ కనిపిస్తే, ఎక్కడ వైట్ గోడ ఇట్లా ప్లేన్ కనిపిస్తే అక్కడ నేను హనుమంతుని బొమ్మ వేస్తుంది. నేను చిన్నప్పుడు ఆర్ట్ బాగా వేస్తుంది. అది సంజీవ్ వాళ్ళకి తెలుసు, చదువుకుంటప్పుడు నన్ను టీచర్స్ కూడా పెట్టుకుంటారు. ఆర్ట్ బాగా వేస్తాడు కానీ చదవకుంటుంది. చదువు రాకపోతే కానీ ఆర్ట్ మాత్రం చాలా మంచి అవుతుంది. నీకు గోడలు ఎక్కడ కనిపిస్తే అక్కడ హనుమంతుని బొమ్మ వేస్తుంది. హనుమంతునికి బొట్టు పెట్టేసి అవసరం దండబడుతుంది, ప్రార్థన పెట్టి అడ్డేస్తుంది దండలు గోడలకి. అంత పిచ్చి భక్తి. ఒక రేకును తీసుకొని ఒక ఫ్రేమ్ చేపించి ఒకరోజు దానికంతా పెయింట్ వేసేసి హనుమంతుని బొమ్మ నేను ఆయిల్ పెయింట్తో మొదటిసారి వేసిన. ఒక రోజు వేసేసి దాన్ని తీసుకెళ్లి కొండగట్టు సంతలు ఎక్కేటప్పుడు ఒక పక్కన ఎడమ పక్కన పాతీసి వచ్చినాడు. అంటే అంత భక్తి అన్నట్టు హనుమంతుడు, అంత భక్తి, అంత ప్రేమ. హనుమంతుని దండగాని ముక్కు తిప్పకుండా చదువుతుంది. ఏదైనా భయం వేసినా ముందుగానే అది దండగా చదువుతుంది, తప్పట్టినా దండగా చదువుతుంది. అట్లా ఉంటుండే నా జీవితంలో. అమ్మ ఈ ఫ్రూట్కి ఈ యేసు ప్రభు అనే మాట తనకి వినబడి ఎవరు చెప్పిన కారణం బట్టి మందిరానికి వచ్చింది. అప్పుడు నేను అమ్మతో వాదిస్తున్నా, నీదేది నాకు అర్థం కాదు, కొత్త దేవుడు పెట్టుకున్నాను మేము, నాకు హనుమంతుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు, నేను భక్తి పరుడు, నేను భక్తి ఉంటా నేను అని చెప్పేసి అంటుంటే అమ్మ ఏమన్నదంటే, ఇట్లా అయితే అంటారా బాబు కొడుతున్నాడు కదా, మా నాన్నని బాగుండా కొడుతున్నాడు కదా, తిడుతున్నాడు కదా, మందిరానికి వెళ్తే మంచి అవుతాడట వాళ్ళు చెప్పినారని చెప్పేసి వాళ్ళ పేరు నాకు తెలియదు కానీ ఎవరో చెప్పినారు. మా ఊరిలో నరసింగపూర్లో ఎవరు చెప్పినారు. అది మన ఎదికేలందరూ వాళ్ళు ఉండే వాళ్ళు, మేము ఏమన్నా వాళ్ళ తండ్రిలో వాళ్ళు ఎవరు నాకు తెలియదు, అంత ఐడియా లేదు నాకు. వాళ్ళు కూడా చెప్పినారు. పేరున్న వాళ్ళు కూడా అప్పుడు మా ఇంటికి. అయితే ఆ కాలంలో ఉన్నప్పుడు, ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు అమ్మ ఒక రోజు సేవకులను ఈ పేదలు అన్నాను ఇంకా వరకు నచ్చినారు. దగ్గర నాకు ఐడియా లేదు, చిన్నపిల్లని నేను అప్పుడు 9th క్లాస్ చదువుతున్నా. వీళ్ళందరికీ తోడుకొని వచ్చేసి నాన్న మీద చేతుల నుంచి ప్రార్థన చేశారు. నాన్న దానికి అనుగ్రహించినాడు. చేతుల నుంచి ప్రార్థన చేస్తుంటే ఒకటిసారి చెప్తే ఎగిరి కింద పడ్డాడు. ఎగిరి కింద పడి కొట్టుకుంటున్నాడు. మొత్తం నీళ్ళు కొట్టుకుంటే వీళ్ళందరూ నువ్వు బయటకు రా అంటున్నారు.
నేను బిగ్గపోయిస్తున్నా, ఏది ఓలి బయట కాపాడుతున్నావు, ఎవరి బయట కాపాడుతున్నారు, నువ్వు బయటకు రానంటే ఇదే కొత్త కొద్ది ఎప్పుడు లేని మాటలు, ఇది ఓలి బయట కాపాడుతున్నావు, మా నాన్నకి ఏదైతే ఉండదని నేను అనుకుంటున్నా. వీళ్ళు పేదలున్న వాళ్ళు అందరూ వచ్చినారు, బయట రానంటే అక్కడ నిలబడంటే అక్కడ కూర్చోమంటున్నాడు. అక్కడ కూర్చోబెట్టి చెప్పు ఎవరు పంపించి నేను ఎవరు పంపించారంటే వాళ్ళు పేరు ఏదో చెప్పినట్టున్నారు, నాకేం గుర్తులేదు. అప్పుడు తర్వాత అక్కడ తెల్లదాకా నిలబడలేదు. ఆ రోజు ఏమైంది అసలు, మా నాన్నకి ఏమైంది, మొత్తం గిల్లలు కొట్టుకుని కింద పడ్డాడు, వెళ్ళిపోయింది, ఏంటి సంగతి అని చెప్పేసి నాకు అంతర్మదం మీద వేదన చాలైన తర్వాత అప్పుడు అనిపించింది, వీళ్ళు చేసి ప్రార్థన చేస్తే ఆయన గిల్లలు కొట్టుకుని కింద పడ్డాడు కదా, మరి రోజు మా నాన్న ఏంటంటే మా నాన్న నాకన్నా ఎక్కువ భక్తిపరుడు. ఇంటి చుట్టూ మొత్తం ఫోటోలు ఉంటుండే, ఇంట్లో ఈ నుంచి ఆ నుంచి మొత్తం ఫోటోలు ఉంటుండే, ఎటు ఇచ్చిన ఫోటోలు దేవుడి ఫోటోలు ఉంటుండే, రకరకాల దేవుడి ఫోటోలు ఉంటుండే, లేని దేవుడి ఫోటోలు లేదు మా ఇంట్లో. రాత్రి పడుకున్నప్పుడు ఎటు కాలు పెడుతుందన్న భయం అవుతుండే, ఇటు కాలు పెడితే ఈ దేవుడు, ఇటు కాలు పెడితే ఈ దేవుడు, ఇటు కాలు పెడితే ఇంకో దేవుడు. మరి ఎటు కాలు పెట్టుకోవాలా అర్థం కాని పరిస్థితుల్లో ఆ ముడుచుకొని వదుకుంటుంది, అంత భయపడి ఉందండి నేను. అంతటి సిచ్యువేషన్ లో మా నాన్న శనివారం సోమవారం ఒక పొద్దులు ఉంటుండే దేవుళ్ళకి, ఒక పొద్దులు కొబ్బరికాయలు కొట్టేసి ఉల్లిపొద్దులు కొట్టించేసి ఆ పొలాలన్నీ వీధుల్లో పంచుతుండే. ఇది పలానా దేవుడి పలారము, ఇది పలానా దేవుడి పలారం అని వీధుల్లో పంచుతుండే. ఆయన రోజు సోమవారము ఫోటోలు మొత్తం తుడిసేసుకుంటూ వచ్చేసి అన్నిటికీ ఊదుబత్తులు కొట్టించేసి కొబ్బరికాయ కొట్టి పలారం అవుతుండే. ఇన్ని వేస్తున్నప్పుడు ఈయన లోపల ఏదో ఉంది కదా, అది ఎందుకు సపోర్ట్ చేయలేదు, వీళ్ళు చేతులు పెట్టి ప్రార్థన చేస్తే అప్పుడే సపరేట్ బయటకు వచ్చింది అని నా మైండ్లో వెళ్ళింది ఒకటి. అంటే ఇదేదో దేవుడు శక్తిమంతుడు ఉన్నట్టుడు, అంటే ఈ దేవుడు రక్తం ఇచ్చి నా ప్రాణం ఇచ్చిండు, లేకపోతే ఇవన్నీ నాకు తెలియదు, అంటే శక్తిమంతుడు ఈ దేవుడు ఏదో పవర్ ఉంది అని చెప్పేసి నేను అనుకుని కొంచెము మార్పు కలిగించుకున్నా హృదయాన్ని. అంటే కొంచెము దేవుడికి తిప్పుకున్నందుకు ఇష్టపడ్డా. తర్వాత కొంచెం బొట్లు పెట్టుకోవడం తగ్గించిన, మా జీవితం మారుతుంది. తగ్గించినప్పుడు ఒక రోజు నా స్నేహితుని పేరు కూడా చెప్తా, ఎవరంటే జ్ఞాన బ్రహ్మానందం అని ఉంటాడు మా సింగపూర్లో. వాళ్ళ వైఫ్ గిట్ట వాళ్ళందరికీ వీళ్ళకు దాదాపు తెలుసుంటుంది, వాళ్ళది ఎందుకంటే ఉంటుంది అది ఈ ప్రకాశ్ వాళ్ళకి తెలుసుకుంటుంది. వాళ్ళు జ్ఞాన బ్రహ్మానందం అని ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఏం చేసినట్టంటే ఏంటో బొట్లు పెట్టుకుంటూ ఈ మధ్యన అది తెలిసిందన్నాడు, దేవుడు నమ్ముకున్నాడు. అవి ఇలాగే బొట్లు పెట్టుకుంటలేవు ఏంద్రా అంటే, నేను దేవుడు నమ్ముకున్నాము అందుకనే బొట్టు పెట్టుకుంటలేవు. అవునా, దేవుడు నమ్ముకున్నావా, అయితే నీ దేవుడు ఒక చెంప కొడితే ఒక చెంప చూపించుకున్నాడు కదా, చూపిస్తావా, ఒక చెంప కొడితే ఒక చెంప చూపించుకున్నావా చూపిస్తావా అంటే చూపిస్తాను. అంటే కొత్తగా కదా, మొదటి ప్రేమ నాకు అది దేవుళ్ళ చూపిస్తాను అంటే పెళ్లి కొట్టిండు సంగతి. అంటే చిన్న కొట్టలే గట్టిగా కొట్టిండు, నాకు వాము అనిపించింది వాళ్ళ వచ్చినట్టు. చూపించాడు, ఇదే తక్కువలేకపోతున్నా కొడితే ఆడు ఇది కూడా చూపించుకుంటాడు. చూసిన మళ్ళీ చూసిన ఇది కూడా చూపించిన దీంట్లో పెట్టాడు. ఇదేంటి, నేను వాక్యాన్ని అనుసరించి నేను చూపిస్తే వాడు ఇష్టపడి కొట్టిండు, ఇప్పుడు నేను ఏం చేయాలా అనిపించింది నాకు. అనిపించి అట్లా అంతర్మదంలో ఓడిపోయినా. నేను జరిగిన సంఘటన మీకు చెప్తున్నాను. అన్నప్పుడు ఆ రోజు అట్లా అయిపోయింది. జరిగిన తర్వాత మా అమ్మ నాన్న వీళ్ళు అమ్మ వీళ్ళు మదడానికి వస్తుంది. నేను ఇక్కడ హాస్టల్లో జేఎంఎస్ స్కూల్లో చదువుతున్నా, అక్కడ ఉమాకాంత్ సార్ వాళ్ళ ఇంట్లో నేను హాస్టల్లో ఉండుండి. ఆ రోజు సండే అమ్మాయికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిందని తెలిసింది నాకు. అప్పుడు ఫోన్లు ఇటు ఏం లేవు కాబట్టి మాట్లాడకుండా తెలిసినప్పుడు వచ్చిందని తెలిస్తే నేను ఆ రోజు చర్చి కట్టేయండి. అప్పుడు తిమ్మతన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ తిమ్మతన్న వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ రేపు ఉన్నట్టు ఈ పక్కన కూడా రేపు వేసినప్పుడు మళ్ళీ ఆ రేపుల కింద ఆరాధన జరుగుతుంది. ఆరాధన జరుగుతున్నప్పుడు నేను కూర్చుంటే నా మనసుకు ఏదో ఎంతో ఉత్సాహం ఉల్లాసం కనిపించింది. ఉల్లాసం కనిపించేసి నేను టోటల్ గా ఈ హనుమంతుని మొత్తం వదిలిపెట్టేసి, హనుమంతుని భక్తిని మొత్తం వదిలిపెట్టేసి ఇటు ఆయన ఎందుకనంటే ఆ రోజు అమ్మమ్మతో సంతోషం కనిపిస్తుంది. అమ్మను అంత సంతోషంగా నాకు బుద్ధి అయినప్పటి నుంచి చూలే. ఎప్పుడు పెట్టుకుంటుండేది, ఎప్పుడు ఏదో మనాది ఉండేది, ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న దాని లెక్క ఉండేది. అప్పుడు అంత సంతోషంగా నేను ఎప్పుడు చూలే అమ్మని. అరే మారింది మా అమ్మ, మంచిగా ఉంది, అంటే ఈ దేవుడికి శక్తి ఉన్నట్టుంది, దేవుడు నిజంగా ఉంటుంది అంతా ఇక్కడ అని చెప్పేసి అర్థమైంది. నేను కూడా మారడానికి ఇష్టపడ్డాను కానీ నా పాప జీవితం అంతే అట్లే ఉన్నది. కానీ నేను దేవుని అంగీకరించిన అంతే, యేసు ప్రభుని ఓకే నేను దేవుడు అని ఒప్పుకున్నాం అంతే. ఒప్పుకున్న పరిస్థితుల్లో అట్లా మన జీవితం గడుస్తున్నది. కొద్ది తర్వాత మా నాన్న వచ్చిన తర్వాత మేము అందరం వచ్చేసాము మందిరానికి. వీడికి వద్దుంటే తర్వాత కొన్ని రోజుల తర్వాత మా నమ్ముకునే వాళ్ళు కొంచెం 10 మంది 15 మంది అయ్యేసరికి ప్రతి మంది వాళ్ళ అందరి నుండి ఏం చేశారంటే నరసింగపూర్లో సంఘం ఏర్పాటు చేయాలని ఇక్కడ సంఘం ఏర్పాటు చేసుకున్నాము. ఆడ ఆరాధన స్టార్ట్ అయింది.
స్టార్ట్ అయిన తర్వాత ఏ విధాలుగా జరుగుతుంది మన జీవితము. దేవుడు మమ్మల్ని ఆశ్రయించుకుంటూ వచ్చినాడు. ఎప్పుడైతే దేవుడు నమ్ముకున్నాము ప్రతి పట్టిందల్లా బంగారం చేసినాడు దేవుడు. మేము ముట్టిందల్లా ముచ్చట చేసినాడు దేవుడు. ప్రతి దానిలో దేవుడు మమ్మల్ని ఆశ్రయించుకుంటూ వచ్చినాడు. ఎదుగుతున్న కారణం సమయంలో యోగుకు ఎప్పుడు ఎట్లయితే సాధారణ ద్వారా యోగుకు ఎట్లా పరీక్షింపబడ్డాడో మా జీవితంలో మా కుటుంబం కూడా అట్లా పరీక్షించబడడానికి దేవుడు మమ్మల్ని అప్పగించినాడు సాధారణకి. అప్పుడు మా కుటుంబము నిలబడలేకపోయింది. మా కుటుంబం నిలబడలేక దేవుడిని వదిలిపెట్టి 5 సంవత్సరాలు మేము దేవుడిని వదిలిపెట్టి ఈ దేవుడు మంచి దేవుడు కాదని చెప్పేసి ఎప్పుడు మంచి దేవుడు కాదనుకున్నాం. ఎరగక ముందు కాదు, మీరు బాప్తిజం తీసుకున్నా, నమ్మా, నా భార్య అదే క్రిస్టియన్ పద్ధతి ప్రకారంగా నేను పెళ్లి చేసుకున్నా. నా పిల్లలు 3 ఇద్దరు పుట్టినారు. అప్పటికి ఇంకా చిన్న బిడ్డ ఇంకా పుట్టలే అప్పటికి. కానీ సాతాను పెట్టిన ఆ కుతంత్రాలకి, సాతాను పెట్టిన శిక్షలకి మేము, అంటే దేవుడు సాతాను ద్వారా మాకు బలహించిన ఆ శిక్షలకి మేము లోపడలేకపోయినాం, తట్టుకోలేకపోయినాం. మనుషులు చేసిన హేళనకి తట్టుకోలేకపోయినాం. ఇంత ఘోరంగా ఉంటుందా వ్యవస్థ అని చెప్పేసి తట్టుకోలేకపోయి దేవునికి దూరమైన పరిస్థితులు వచ్చినాయి. అందరికీ తెలుసుకోవచ్చు పరిస్థితులని. అటువంటి పరిస్థితుల్లో అంజనులలో మరలా కలిసిపోయి నా స్థితి మళ్ళీ మొదటి స్థితి వచ్చింది. ఏంటి వచ్చింది? మళ్ళా నా హనుమంతుడి భక్తి, అన్ని ఎరిగి కూడా మళ్ళా అంజనులో కలిసిపోయి మళ్ళీ నేను హనుమంతుడి భక్తి వేసుకొని మళ్ళా మాల వేసుకొని, నేను 93లో హనుమంతుడి మాల వేసుకున్నా. 93 అంటే 8th క్లాస్ అవుతున్నాను నేను. అప్పటికి నేను విమోడకి రాలేదు, జైన్ స్కూల్లో జాయిన్ కాలేదు. 8th క్లాస్ నుంచి మూడపల్లి గ్రామంలో అవుతున్నాను నేను. 8th క్లాస్లో నేను హనుమంతుడి మాల వేసుకున్నా. హనుమంతుడి మాల అంటే మా చుట్టుపక్కల మండలంలో ఎవరికి తెలియదు. నేనే మొదలు చేశాను హనుమంతుడి మాల వేయడం, నేనే మొదలు చేశాను మా ఏరియాలో. అటువంటిది దేవుడిని నమ్ముకున్న దేవుడు నా దారిలో తీసుకెళ్ళిన తర్వాత మరలా జీవితాన్ని నేనే కొనసాగించాను. ఆ మళ్ళా జీవితాన్ని మళ్ళీ హనుమంతుడి మాల వేసుకొని మళ్ళీ నా ఇష్టానుసారమైన జీవితాలు జీవించుకుంటూ, తిరుగుకుంటూ, తాక్కుంటూ, అన్ని విధాల పనులు వల్ల అన్ని వేసినట్టు చేసుకుంటూ ఉండిపోయినాను. అప్పుడు ఇంకా మొదటి స్థితి కంటే కడవడి స్థితితో ఘోరమైపోయింది నా బతుకు. ఎందుకంటే మొదలు దేవుని నమ్మకం ముందు కొన్ని అలవాట్లే ఉన్నాయి, కానీ దేవుడిని నమ్మి వదిలిపెట్టి బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కువ అలవాట్లేదు. నా పాప స్థితి ఇంకా ఎక్కిపోబడ్డది, తగ్గలేదు, ఇంకా పెరిగిపోయింది నా పాప స్థితి. కానీ ఆ జీవితంలో మంచిగా తిరుగుతున్నాం. ఎందుకంటే ఇవన్నీ ఇన్ని రోజులన్నీ కట్టుకున్నాం కదా, కట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఎవరు మాకు అడ్డం లేదు, ఇష్టానుసారంగా ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతున్నాం. ఒకరోజు భక్తి పారవశ్యం ఎక్కువ అయిపోయి మేము తీర్థయాత్రలకు వెళ్ళాం. తీర్థయాత్ర లేదు కదా, తీర్థయాత్రలకి వెళ్ళాం. షిరిడి సాయిబాబా దర్శనానికి షిరిడికి వెళ్ళాం. శని సింగపూర్ అని షిరిడి అని ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నాతో అక్కడ మాట్లాడాడు. మరలా వేసయ్య నాతో అక్కడ మాట్లాడాడు. నేను షిరిడికి వెళ్ళేసి శని సింగపూర్ అనే గ్రామం ఉంటుంది పక్కనే, 50 కిలోమీటర్ 60 కిలోమీటర్ ఉంటుంది. మేము ఆటోలో వెళ్ళాం. అక్కడి నుంచి వెళ్ళేసి అక్కడ విగ్రహం ఉంటుంది కాబట్టి పెద్దగా అని చెప్పేసి నేను ఊహించుకొని వెళ్ళాను. అక్కడికి పెద్ద ఉండేది కావచ్చు విగ్రహము, మామూలు పెద్ద ఉండేది కావచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు విన్నా. దానికి సీరియల్ కూడా వస్తుండేది టీవీలలో. చూసినట్టు పెద్ద విగ్రహం ఉంటుంది, ఘనం ఉంటుంది కావచ్చు. అక్కడ వెళ్ళినా పోయేసరికి వట్టి బ్లాక్ రాయి అట్టికినే బయటనే వదిలిపెట్టాలి. దానికి గుడి కూడా లేదు. వట్టికినే ఒక కంపౌండ్ వేసినాక చుట్టూ ఓడిపోకుండా లోపలికి ఓడిపోకుండా ఆ రాయిని నల్లటి రాయిని నిలబెట్టారు. దేవుడు ఎక్కడ అంటే ఇదే చూడండి, బండ దేవుడు అది బండనే అనుకున్నాను. బండలానే ఉంది, బండనే అది నల్లటి రాయి. దేవుడు ఎట్లా వద్దు అనుకున్నాను. అంతకు ముందు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ కొబ్బరికాయలు, పూలు, పండ్లు, పలహారాలు అంటే కొనుక్కోవాలి, పుట్టిస్తాడు. అప్పుడు కొనుక్కోవాలి. ఆడ కొనుక్కుందామని పోతే ఆడ పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి. ఏ ఇంటికి కిటికీలు లేవు, దర్వాజాలు లేవు. అంటే ఇట్లా కిటికీలు లేవు, అంటే తలుపులు లేవు. తలుపులు పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నారు. మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి. మెయిన్ డోర్స్ లేవు, కిటికీలు ఉన్నాయి కానీ కిటికీలో తలుపులు లేవు. ఏంటిది ఇట్లా కట్టుకుంటుందా లేకపోతే ఏంటి అంటే, అన్న ఇక్కడ 20 ఇంటికి ఇళ్ళకు తలుపులు ఉన్నాయి, ఏ ఇంటికి కిటికీలు ఉండవు. ఇక్కడ దొంగతనం ఎవరు చేయరు. ఇక్కడ దొంగతనం ఎవరు చేస్తే వారి కూడా వెళ్ళిపోతుంది తెలుసు కదా, ఘోరం ఉంటుంది పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ నాకు మైండ్లో
మళ్ళీ మెదిలింది నా పురుగు. అరే ఇంత విశ్వాసమా, ఇంత నమ్మకమా? మనము కట్టుకున్న ఇంట్లో బంగారం పెట్టుకుంటే, ఇల్లు పెట్టుకుంటే తాళం వేసేసి మంచిగా పడ్డదాన్ని పెడతాలో గుంజి చూసి మళ్ళీ ఇంటికి 2-3 తాళాలు వేసేసి అవసరం సిస్కే వాళ్ళు పెట్టుకో ఇంకా బయటకు వెళ్ళిపోతాడు పోతే. ఇదేంటి ఇక్కడ మొత్తం టోటల్గా వదిలిపెడతారా అని చెప్పి రాత్రి కూడా ఇట్లే ఉంటాయంటే రాత్రి కూడా ఇట్లే ఉంటాయంట. ఇక్కడ ఎవరు దొంగతనం చేయాలంటే అప్పుడు నాకు ఆలోచన మొదలైంది. నేను ఇక ఆ టెంపుల్కి వెళ్ళి చూసి దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు ట్రైన్లో తిరుగు ప్రయాణం వచ్చేటప్పుడు ఇక నేను అక్కడ రాగా అన్ని కొనుక్కొని వచ్చేసిన. ఇక్కడ పలారాలు, లడ్డూలు, అవి ఎటువంటి కొనుక్కొని అందరికి వంచాలి కదా పలారం అని చెప్పేసి కొనుక్కొని వస్తున్నా. ఫోటోస్, దేవుని దండలు, పడియాలు వస్తున్నాయి కొనుక్కొని. ఒక 20 సామాన్ కొనుక్కొని వచ్చేసినాకంటే రాగా నాకు ట్రైన్లో ఈ ట్రైన్ యాక్సిడెంట్ అయితే ఎక్కడికి పోతాం, ఈ ట్రైన్ యాక్సిడెంట్ అయితే ఎక్కడికి పోతామని వెళ్ళలేని స్వరం నాకు గుండెలో లేదు. భయం అవుతుంది. యాక్సిడెంట్ అనిపిస్తుంది, ట్రైన్కి అయినట్టే అనిపిస్తుంది, భయం అవుతుంది. ఎట్లా అని చెప్పేసి ఓకే అని మైండ్లో మళ్ళీ వదిలిపెట్టేసిన. మళ్ళీ అదే విధంగా వస్తున్నా. మాట్లాడడం అక్కడ స్టార్ట్ చేసింది దేవుడు నాకు. మాట్లాడిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి పడుకున్న దేవుడు కత్తి పట్టినవాడు కత్తితోనే నశిస్తాడు, జాగ్రత్త అన్నాడు. నైట్ కట్టలు తీసిన మా నాన్న తమ్ముడిని చూపిస్తున్నాడు దేవుడు. భయమైంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు మన జీవితంలో జరిగిన సంఘటనలను బట్టి కత్తి పడవలసి వచ్చింది. అప్పుడు నాకు అది గుర్తుకొచ్చింది దేవుడి వాక్యము. అదే రాత్రి నాన్న దగ్గరికి వెళ్ళా. సిరిసిల్లలో ఉన్నాను అప్పుడు. ఇక్కడ నరసింగపూర్ నుంచి వెళ్ళి సిరిసిల్లలో ఉన్నాను రోజు. సిరిసిల్ల నుంచి నరసింగపూర్కి వెళ్ళి బాబు ఇంకా దేవుడిని విశ్వసించలేదు, నేను కూడా దేవుడిని నమ్మలేదు. మళ్ళీ సెకండ్ టైము నాకు ఆ మాట మాట్లాడినాక బాబు మందిరానికి వెళ్దామని చూస్తుంది. నాకు పరిస్థితి ఇది. కత్తి పట్టిన వాడు కత్తితోనే నశించదని చెప్పేసి దేవుడి వాక్యం ఉంటుంది. దేవుడి వాక్యము పొల్లు పోదు, దేవుడి వాక్యము అబద్ధం కాదు, అది నెరవేరుతుంది. అది నెరవేరకుండా ఉండాలంటే మనం దేవుడి సంఖ్యలో ఉండాలా. అప్పుడు మనకి ఏ అపాయం రాదు బాబు అని చెప్పేసి బాబుతో మాట్లాడినప్పుడు బాబు నా మాటకి అంగీకరించేసి ఒప్పుకొని మందిరానికి రావడం వల్ల స్టార్ట్ చేసినాడు. తమ్ముడికి చెప్పాను, తమ్ముడు వాడికి వాళ్ళు ఒప్పుకోలే, వాడు అంజుల అమ్మాయిని చేసుకున్నాడు. అట్లనే వెళ్ళిపోయింది. ఆ అంజుల మరదలు వాళ్ళని విగ్రహాలు, ఆమె చాలా పూజలు చేసుకుంటుంది. ఆ జీవితంలో ఆమె ఉండిపోయింది. ఆమె ఇక్కడ రానివ్వడానికి ఇష్టపడతలేదు. కానీ నాన్న మాత్రం మళ్ళీ తిరిగి ప్రయాణమై తన ఇంటికి, దేవుని ఇంటికి తప్పిపోయిన కుమారుడు లాగా మళ్ళీ మేము తిరిగి వచ్చేసాం. ఆ తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న పాస్టర్ అప్పుడు మోదీ గారికి ఉన్నప్పుడు ఫోన్ చేసి చెప్పారు, ఇలా వద్దాం అనుకుంటున్నామన్నా మందిరానికి మళ్ళీ అని చెప్పేసి. అంటే సంతోషం బిడ్డ రాండి అని చెప్పేసి. తప్పిపోయిన కుమారుడిని ఎంత తండ్రి ఎట్లా అర్థం చేసుకున్నాడో నన్ను కూడా ఈ సంఘము అట్లా హక్కున చేస్తుంది. నాకు ఎంతో ప్రేమ కలిగింది, ఎంతో దయ కలిగింది. ఇది కదా నిజమైన ప్రేమ, ఇది కదా నిజమైన జీవితం అని అప్పుడు నేను నా మనసుకి చెప్పుకున్నాను. చాలా రోజులు అట్లనే నా జీవితము నడుస్తూ వచ్చింది. కానీ నా పాప జీవితము నేను మార్చుకోలేకపోయాను చాలా రోజులు. ఎందుకంటే నా పాప జీవితంలో చాలా బలంగా పాతుకుపోయి అలాగనే ఉండిపోయినా. నాకు దేవుడి నేను నమ్మకం ముందు కొన్ని అలవాట్లు ఉంటాయి, దేవుడిని నమ్మినాక కొన్ని అలవాట్లు వచ్చినాయి, దేవుడిని వదిలిపెట్టినాక కొన్ని అలవాట్లు అయ్యాయి. మళ్ళీ రకరకాల సమయంలో రకరకాల అలవాట్లు నేను అలవాటు చేసుకున్నాను, చెడు అలవాట్లు చేసుకొని వాటి నుంచి విముక్తిని కావడం కోసము నాతో నేను కాలం చెప్పాను కదా. నేను పోయినసారి నేను బళ్ళలో పాల్పొందుకుంటూ స్టేజ్ ఎక్కి పాటలు పాడుతూ ఆ బళ్ళలో చేసేసుకుంటూ మళ్ళీ అదే రోజు సాయంత్రం పోయి మందాలుంటే, అదే రోజు సాయంత్రం పోయి వీరుదాలుంటే, లేకపోతే సినిమాలు చూస్తుంటే, చూడడానికి చూస్తుంటే, చేరాది చేస్తుంటే బళ్ళలో పాలు పొందుకుంటూ దేవుడు ఎన్నోసార్లు నటించినప్పటికీ నా మనసు నేను మార్చుకోలేకపోయినా, నా పాపం జీవితాన్ని నేను మార్చుకోలేకపోయినా. దేవుడు నన్ను మందిరంలో అందరికంటే మంచి స్థాయిలో ఉంచాడు, పనుల్లో చేయడానికి మంచి స్థాయిలో ఉంచాడు. సంఘంలో ఓ పెద్దగా నన్ను నియమించారు, సంఘ పెద్దలు పెద్దగా నన్ను నియమించారు. కానీ నేను కనీసము నా జీవితం ఎట్లుందనంటే పాపాత్ముల్లో కడు గౌరవభూతుడైన వారి కంటే దరిద్రంగా ఉంది నా జీవితం, నా పాప జీవితం. అలా జీవిస్తున్న సమయంలో దేవుడు ఎన్నిసార్లు నేను లోపడకపోయేసరికి ఒకరోజు నా కాలు యాక్సిడెంట్లో నా కాలు విరిగినప్పుడు ఏదో నా పొరపాటు అనుకున్నా తప్ప దేవుడు చేసినాడు అనుకోలేదు. ఏదో నా పొరపాటు కావచ్చు అనుకున్నా, వదిలిపెట్టేసిన.
వదిలిపెట్టిన తర్వాత నేను ఇంకా పుట్టుతున్న సమయంలో నా కొడుకు కూడా కాలేరింది. నా కొడుకు కూడా కాలేరికి వాడు చనిపోయే స్థితికి వెళ్ళిపోయినాడు, హోమాలకు వెళ్ళిపోయినాడు. అర్థంగా అయమైన పరిస్థితుల్లో ఉన్నాను నేను. అప్పుడు ఏంటిది ఇది ఒకటి ఇట్లా అవుతుంది అని చెప్పేసి అర్థం కాని సమయంలో నేను ఉన్నప్పుడు దేవుడు నన్ను తట్టాడు. వాడికి యాక్సిడెంట్ అయిన తర్వాత నా జీవితము ఎట్లుందనంటే పాపపు జీవితము అట్లనే ఉంది. నాకు ఇంకా మార్చుకోలే అప్పటికి. కానీ దేవుడిని ప్రార్థిస్తున్నా, దేవుడి దగ్గర అడుగుతున్నా, అన్నీ చేస్తున్నా, కానీ నా జీవితము మార్చుకోలేదు. పాపపు జీవితం ఉంది నా లోపల, కానీ దేవుడి దగ్గరికి నోబడిస్తున్నా, దేవుడిని ఆరాధిస్తున్నా, దేవుడిని ప్రార్థిస్తున్నా, బలలో పాల్గొంటున్నా. అర్థమవుతుందా? ఇది చుట్టాలా ఉండగలదు నాకు ఎవరన్నా? సాధ్యమేనా? అది నాకు సాధ్యమైనది. పాపపు జీవితంలో జీవిస్తూ దేవుల్లో మళ్ళీ అందరి ముంగట మొక్కస్థుతి మాత్రం ఉంది నాకు. ఏంటిది? అందరి ముంగట మంచి భక్తిపరుడుగా జీవిస్తున్నాను. ఎవరికి తెలియదు నా బాబా జీవితం. ఇంతకుముందు చెప్పాను కదా, నా బాబా జీవితాన్ని చెప్పుకుంటే నా ఇంటి వాళ్ళ ముందుగా వెలివేశారు. అటువంటి బాబు జీవితంలో జీవించిన వాడిగా ఉన్నాను ఇప్పుడు. అట్లా ఉన్న సమయంలో వాడికి యాక్సిడెంట్ అయినప్పుడు కరోనా టైం, అది కరోనాలో సెకండ్ వేవ్ అప్పుడు నడుస్తుంది. ఎవరిని పట్టుకుంటే హాస్పిటల్లో, ఒకవేళ పట్టుకుంటే స్కానింగ్ చేస్తున్నారు, లంగ్స్ స్కానింగ్ చేసి లంగ్స్ లో ఏ ఇన్ఫెక్షన్ లేకపోతే అప్పుడు ఆపరేషన్ చేయడం కానీ ఏదైనా ట్రీట్మెంట్ చేయడం కానీ హాస్పిటల్కు అనుమతిస్తున్నారు. వాడికి లంగ్స్ స్కాన్ చేస్తే లంగ్స్ లో కరోనా ఉంది అంటున్నారు. నార్మల్ గా ముక్కులో పెట్టేసి ఆ లంగ్స్ తీసి చెక్ చేస్తే, బ్లడ్ చెక్ చేస్తే కరోనా లేదు. స్కాన్ లో మాత్రం కరోనా అంటే చూపిస్తున్నారు. ఇదేంటి ఇట్లా విచిత్రంగా ఉంది అట్లా అని చెప్పేసి అని అనుకుంటే, లేదు మేము స్కాన్ లో ఉన్నదాన్ని బట్టి మాత్రమే మేము కరోనాలోకి తీసుకుంటాము అని చెప్పి వాళ్ళంటే, నేను అన్నాను వారికి చిన్నప్పుడు కొంచెం లంగ్స్ వస్తుంది, డస్ట్ వస్తుంది, వాడికి ఏమైనా డస్ట్ పట్టి తుమ్ముతాడు, అట్లాగే ఏమైనా ఉండొచ్చు, కానీ వాడికి కరోనా వేస్తారంటే వాళ్ళు లేదు. వాళ్ళు మేము పట్టుకోమంటారు మరి ఎక్కడ పట్టుకోవాలి? ఏ ప్రైవేట్ హాస్పిటల్లో పట్టుకోలేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో చేసేసినాం. గవర్నమెంట్ హాస్పిటల్లో చేసేసి అక్కడి నుంచి ప్రైవేట్ హాస్పిటల్కి తిరుగుకుంటూ వాళ్ళు అక్కడ చేసేసి అక్కడ మా నాన్న వారిని ఇంకోళ్ళు ఉంచేసి ఎక్కడెక్కడైతే ట్రీట్మెంట్ చేస్తామంటే ఆయన అడుగుతున్నాం, ఈ రిపోర్ట్లో పట్టుకొని పోతున్నాం. పోతే ఆ రిపోర్ట్ చూస్తున్న వాడు చూసి తీసుకురాని మేము చేస్తాం ఆపరేషన్ అంటే. మేము పోయి చూపించిన తర్వాత వాడిని పట్టుకొని పోవాలి. మళ్ళా వాడిని పట్టుకొని ఆడిపోయి మళ్ళీ వీటికి స్కాన్ చేసి మళ్ళీ రిపోర్ట్ చేస్తే అపోయింట్ చేయమంటున్నారు. చేసిన రిపోర్ట్ పట్టుకోవడం తీసుకురామంటున్నారు. తీసుకుపోయిన రిపోర్టు ఇచ్చిన రిపోర్ట్లు చూపిస్తేనే తీసుకురామంటున్నారు. తీసుకుపోయిన తర్వాత ఆలు స్కాన్ చేసేసామో అపోయింట్ చేయమంటున్నారు. ఇదేం కదా అని చెప్పేసి అట్లా 6 హాస్పిటల్ తిరిగాం. 6 హాస్పిటల్లో వాటిని గవర్నమెంట్ హాస్పిటల్లో చేసేసి అక్కడి నుంచి హాస్పిటల్ తీయాలంటే ఒకసారి లావటాలా, అక్కడ లావట్టి అంబులెన్స్ ఎక్కియాలా, ఒకసారి దించాలా, మళ్ళీ హాస్పిటల్ ఎక్కాక అక్కడ లావటాలా, మళ్ళీ అక్కడ దించాలా, మళ్ళీ వాళ్ళందరికీ అక్కడ లావటాలా, అక్కడ మళ్ళీ దించాలా అంబులెన్స్ లో, మళ్ళీ అంబులెన్స్ నుంచి లావటాలా, మళ్ళీ స్ట్రెచర్లు వేయాలా, స్ట్రెచర్ నుంచి లావట్టి మళ్ళీ బెడ్ వేయాలి. ఇట్లా ఒక హాస్పిటల్కి చేంజ్ చేయాలంటే 6, 7, 8 సార్లు వాడిని లావట్టము దించడం అని అంటే వాడి కాళ్ళు 2 ముక్కలు అయిపోయింది. లోపల తొడ భాగంలో, ఎడమకాల తొడ భాగంలో 2 ముక్కలు అయిపోయింది. బయట ఒక్క దెబ్బ లేదు, బయట ఒక్క రాపిడి లేదు, బయట చిన్న గీత కూడా లేదు, కాలు మాత్రం దిగిపోయింది లోపల. అది 2 ముక్కలు అయిపోయి ఇట్లా పుచ్చుకొని వెళ్ళిపోయింది. ఇట్లా ఉండిపోయింది. దాన్ని ఇట్లా గుంజేసి కట్టేసారు. వాళ్ళు కట్టేసి అట్లా పెట్టినారు. రోజు 7,000 రూపాయలకు ఒక ఇంజక్షన్ వేసుకుంటూ అని హాస్పిటల్లో ఉంచారు, గవర్నమెంట్ హాస్పిటల్లో. అట్లా వాడు లావాటుకుంటూ దించుకున్నప్పుడల్లా వాపు అంటున్నాడు. ఎందుకంటే ఆ బుక్కలు మొత్తం పగిలిపోయి లోపల చర్మానికి కూర్చుతున్నాయి. లావడినప్పుడు కూర్చున్నాయి, దించినప్పుడు కూర్చున్నాయి, లావడినప్పుడు కూర్చున్నాయి, దించినప్పుడు కూర్చున్నాయి. వాడు నరక యాతన అనుభవిస్తున్నాడు. నాకు చచ్చిపోతున్నా, నా గుండె బద్దలైపోతుంది, వాడు చూడలేకపోతున్నాడు. ఏంటి ప్రభావ అని అంటే నా పాపం అట్లుంది. మరి నా పాప స్థితి కూడా గట్టిగా ఉంది. ఏంటి బిడ్డ అని దేవుడు తానే చెప్పిండు నాకు. నిండే ఏంటి ప్రభావ అడిగి కాడిగా తీసుకొచ్చాడు దేవుడు. ఎందుకు? నా పాప జీవితాన్ని బట్టి, నా పాప స్థితిని బట్టి. ఆ సమయంలో ఏంటంటే కిమ్స్ హాస్పిటల్కి ఫోన్ చేశాను. కిమ్స్ హాస్పిటల్కి ఫోన్ చేసి ఇంకా మాకు ఎక్కడ పని జరుగుతుందని చెప్పేసి కిమ్స్ హాస్పిటల్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, బెడ్ దొరుకుతలేవు, ఒక్కొక్క బెడ్ కోసము 10 lakhs అడ్వాన్స్ ఇచ్చి బెడ్ బుక్ చేసుకొని వెళ్తున్నారు, సమయం పట్టుకున్నది. తెలిసిన డాక్టర్తో ఫోన్ చేయించారు. తెలిసిన డాక్టర్తో ఫోన్ చేపిస్తే, సార్ మీరు ఫోన్ చేస్తున్నారు కాబట్టి నేను ఒక 4 గంటలు ఆపుతాను బెడ్ని, అది నా అర్థంతో ఉంచుకుంటాను, తర్వాత నాకు సంబంధం లేదు సార్,
4 గంటల తర్వాత నా సంబంధం లేదంటే, మేము అక్కడ 5:30కు ఫోన్ చేసినాము. సాయంత్రం 5:30కు కరీంనగర్ నుంచి హైదరాబాద్ ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడంటే 9 గంటల లోపల మీరు తీసుకొస్తే నేను డ్యూటీ దిగకుంటుంటా, ఆ డ్యూటీ దిగే లోపల మీరు తీసుకురండి, లేకపోతే నేను డ్యూటీ దిగిపోతే మీకు పెడుతుంది తీసుకురండి అని. మేమేం చేయాలా? 3 గంటల లోపల హైదరాబాద్, 2:30 గంటల లోపల హైదరాబాద్ ఉండాలా, ఎట్టుండాలా అర్థమవుతలేదు. అంత అంబులెన్స్ ఎక్కించేసినాము. మా నాన్న అంబులెన్స్ ఎక్కించేసేసి దాడికి వెళ్ళిపో ఇంతోటి అని చేసి, మా నాన్న వాళ్ళతోనే ఉన్నాడు, వెళ్ళిపో చెప్పంటే అంబులెన్స్ ఎక్కించుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు. మేము వెనుక మా తమ్ముడు, నేను, మా బావ ఇంకో కారులో మేము వెనుక దానికి వెళ్తున్నాం. అంబులెన్స్ వెనుక వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఫాస్ట్గా, మేము వెళ్ళిపోతున్నాం. పొంగ మా బావ ఒక మాట అన్నాడు, ఏమన్నా అందరూ అనలేదు, మా తమ్ముడు అంటే మా బావ అంటే, నేను ఒక్కరిని మన దేవుని నమ్ముకున్నాం. మళ్ళీ తిరిగి మా బావ అన్నాడు, 6 సార్లు మనం హాస్పిటల్కి తీసుకుపోయినాము, 6 సార్లు తీసుకురామన్నాడు పంపించారు కదా, ఇప్పుడు హైదరాబాద్ లో తీసుకురామన్నారు, మన ఆవిడ పంపిస్తే ఎట్లా, వాళ్ళు కూడా పంపిస్తే ఎట్లా అనేసి నాకు చల్లబడేది నా శరీరం అంతా. ఒకవేళ పంపిస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అంటే, అప్పటిదాకా లోపల ఇంకా గుట్క ఉంది, బండి ఆపమాన్ని ఇంట్లో పువ్వులించుకొని ఊరు తీసుకొని పాప జీవితం నుంచి ఆ రోజు దేవుడికి నేను ఆ కారులో ప్రయాణంలో నడవండి అని చెప్పేసి నన్ను కొంచెం డిస్టర్బ్ చేయకని చెప్పేసి కళ్ళు మూసేసుకొని దేవుడికి దగ్గర నా పాప స్థితి అంతా ఒప్పుకున్నా. నా జేబులో ఉన్న ప్యాకెట్ తీసి పక్కన పడేసేసి బయట పడేసేసి, ప్రభా ఇక్కడి నుంచి నేను ఏది చేయను, పాపం చేయను అని చెప్పేసి దేవుని దగ్గర ఒప్పుకొని, మళ్ళా ఒప్పుకున్న తర్వాత దేవుని దగ్గర ఎటువంటి కండిషన్స్ పెడుతున్నా అంటే, అది దేవుడేవో నాకు హక్కు అయినట్టు, దేవుడేవో నాకు సొంతమైనట్టు ఏం చేస్తున్నానంటే, నువ్వు గిట్ట అక్కడ గిట్ట పట్టుకునేయకపోతే ఇట్లే మాట్లాడుతున్నా దేవుడితో, నువ్వు గిట్ట అక్కడ గిట్ట పడనేయకపోతే చూడు నాతని కాదు, అతను అవదలేదు, నువ్వు భరించాలని పెడతాను, నువ్వు భరించలేదు, నాతని అవదలేదు శిక్షలు, ఈ బాధ నీకు భరించలేకపోతున్నా ప్రభావ, వారి నరకం నేను చూడలేకపోతున్నా. దయచేసి అంటే దేవుడి దగ్గర ఎట్లంటున్నా అంటే, నువ్వు అక్కడ పడనేయకపోతే అక్కడున్న హాస్పిటల్ నుంచి కింద దుక్కుతావు, లేకపోతే ఎందుకు బస్సులు పోతాయి కదా, బస్సుల కింద తలగడ చచ్చిపోతావు ప్రభావ. మళ్ళా చచ్చిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటే పరలోక రాజ్యం ఉండాలన్నావు కదా, అది నాకు సంబంధం లేదు. ఇట్లా కూడా మాట్లాడుతున్నా దేవుడితోటి, అంత మొండిగా మొరడుగా మాట్లాడుతున్నా దేవుడితోటి. చచ్చిపోతే ఆత్మహత్య చేసుకుంటే పరలోక రాజ్యం ఉండాలన్నావు కదా, ఇప్పుడు నువ్వు ఏమైనా చచ్చిపోతుంది, నాకు సంబంధం లేదు, నాకు వాళ్ళకి చేస్తే చేయొచ్చు, బస్ నేను పోయేసరికి వాళ్ళు పట్టుకోవాలి హాస్పిటల్ అని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసుకునేసరికి మేము పోయే మార్గంలోనే వాళ్ళు ఫోన్ చేసి సీను తీసుకున్నారు, లోపలికి వెళ్ళిపోయాము, పట్టుకున్నాము, ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పేసినారు. పొంగ అబ్బా అని చెప్పేసి మళ్ళీ కలవలేదు. కానీ పాపకు జీవితం ఉండదు చూసినావా, అందితే కాళ్ళు, అందకపోతే జుట్టు, బాగున్నప్పుడేమో కాళ్ళు పడుకుంటావు, బాగా అయినాక జుట్టు పడుకుంటావు, బాగున్నప్పుడు దేవుని దగ్గరికి మోకరించి బాధ అయిపోయింది అని ఏం చేసుకోరు కదా, మళ్ళా జుట్టు పడుతున్నారు, మళ్ళీ స్థితి వచ్చింది ఎప్పుడు లెక్కనే మళ్ళీ జరుగుతుంది ఆ కాలంలో. దేవుడు అనుకున్నాడు, గుండోడు ఈ గుణం మంచిది, కానీ ఈ లోపడున్న మంచి ఓడు, ఈ లోపడున్న ఒడొచ్చాడు లోపల, వీడు సాధానికి అనుమతించాడు కాబట్టి వీడి కొంచెం సరే ఓకే, వీడిని శిక్షలు పెట్టాయి, నేను ఏం పెట్టాలనుకోడు వాడు దేవుడు, మొండిగా బాధించిన అని చెప్పేసి అనుకుంటా ఇక్కడ మంచిగా చేసినాడు దేవుడు, తీసుకుని వచ్చినాడు. ఆ సమయంలో వాడిలాగానే ఈ సాదృశ్యపల్లె ఒక వ్యక్తికి ఆయన రియల్ ఎస్టేట్ వేసాడు, సేమ్ వాళ్ళనే యాక్సిడెంట్ అయింది. మీకు తెలుసుకోవట్లేదండి, ఇంత కాలు పెట్టకపోయిందండి, ఇంత కాలు ఎక్కువ తక్కువైంది. నేను ఆ కాలు అప్పుడు దేవుడిని అడిగాను, ప్రభా అని కాలు ఇచ్చింది కదా, మళ్ళీ సెట్ కాకపోతే ఎట్లా ప్రభా, అది నీ పరిస్థితి, వాడికి మళ్ళీ ఏర్పడదు ప్రభా, ప్లీజ్ దయచేసి కాలు ఈరినట్టు కూడా వాడికి ఏర్పడద్దు అంటే, దేవుడు 4.5 గంటలు 5 గంటలు ఆపరేషన్ చేశాడు వాళ్ళు పాపం. దేవుడు లేట్ అయినా కూడా లేటెస్ట్ గా వాళ్ళు మంచి వైద్యులు తీసుకొని వచ్చేసి ఆ కాలంలో 10 లక్షలు ఖర్చు పెట్టాను. మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇచ్చేసి ఏమి ఏర్పడకుండా వాళ్ళు నడిస్తే కూడా కాలు ఎగిందని ఎవరు అర్థం చేసుకోరు. 2 ముక్కలైన కాలు దేవుడు అంత మంచిగా అతికించినాడు, దేవుడు ఎంతో కృప చూపించినాడు. అట్లా నా జీవితం నడుస్తుంది. మళ్ళీ ఎప్పటి లెక్కనే నా పాప జీవితం మళ్ళీ కొనసాగుతుంది. అట్లే ఇది మారలే. ఇంకా దేవుడి దగ్గర అప్పుడు మనం కాలు పట్టుకున్నాకంటే మళ్ళీ జుట్టు పట్టుకుని కూర్చున్నా, నా పాప జీవితం అట్లే నడుస్తున్నప్పుడు ఇంకా వీడు మారడా అనుకుంటా, దేవుడు వీడు ఇంకా మారడా అనుకున్నాడేమో. కానీ కొన్ని నిందలు కూడా పడ్డాయి, కొన్ని కథలు కూడా జరిగినాయి, అయినా కూడా నేను మారలేదు. ఒక్కరోజు నా పాప జీవితాన్ని అంటే నేను పాప జీవితాన్ని చేసుకుంటూ మళ్ళీ బైబిల్లో చదువుతున్నాను,
వాక్యం చదువుతున్నాను, బలులో పాల్గొంటున్నాను, పాటలు పాడుతున్నాను, వాయిద్యాలు వాయిస్తున్నాను, దేనికి మళ్ళా తక్కువ లేదు. మందిరంలో తక్కువ లేదు, ఇక్కడ బయట లోకంలో కూడా తక్కువ లేదు. లోకంలో కూడా తక్కువ లేదు. లోకంలోనే అన్ని చేస్తున్నా, మందిరంలోనే అన్ని చేస్తున్నా. 2 రకాల జీవితం నడుపుతున్నారు, 2 పడాల మీద ప్రయాణం చేస్తున్నారు. అది చేసిన సమయంలో అప్పుడు మనకి ప్రభు కుమారం కూడా ఉంటుండే. మొన్న అప్పుడు మనం పాడేసాం కదా గుట్టాలు, మళ్ళీ నడుస్తున్నాం, మళ్ళీ నడుస్తుంది నా బాబు జీవితం. నడుస్తున్నప్పుడు ఒకరోజు భక్తి మన ప్రభు కుమారాన్ని చూసి శ్రీనుడికి చాలా రోజులు శబ్దం అనుకుంటున్నా, నేను అడుగుదాం అనుకుంటున్నా, కానీ నువ్వేమవుతావో మరి మనకు కలుపుకుంటుంది కాబట్టి చెప్పి చెప్తలేదు. చాలా రోజు ప్రార్థన చేసి నేను ఈ మాట అడుగుతున్నా, దేవుడి దగ్గర కనిపెట్టి నేను ఈ మాట అడుగుతున్నా, నువ్వేదో తింటున్నావు చెప్పు అన్నాడు. నువ్వేదో తింటున్నావు చెప్పు అంటే నాకు చెల్లు అన్నది ఉండేదా. అంటే అప్పటిదాకా నేను నడుస్తున్నాను, అప్పటిదాకా ప్రభుత్వంలో ముంగట కూడా నా జీవితం నడుస్తుంది, అంటే నా పాపం లేనట్టు జీవిస్తున్నాను అక్కడ. కానీ ఒక్కటేసారి నా పాప స్థితిని బయటపెట్టేసరికి చెల్లు అన్నది నాకు ఉండేది, కలుపు అనేది నాకు ఉండేది. వాడు దెబ్బ కూడా పుస్తబట్టి కొట్టాడు అనిపించింది గుండె మీద. ఏం చెప్పాలి అర్థం కాదు. ఇప్పుడు చేతి మౌనం అయిపోయి, అవునన్నా నా పరిస్థితికి ఇది చిన్నప్పటి నుంచి నాకు ఇది అలవాటైంది, దీన్ని వదలలేకపోతున్నా, మీరు ప్రార్థన చేయండి అన్నా. చాలా రోజుల నుంచి ఎన్నో సార్లు నాకు ఇష్టం లేదు, కానీ నాకు దాన్ని బానిస అయిపోయింది దానికి నేను అని చెప్పేసి. అంటే అట్లా కాదు, కొంచెం పద్ధతి కాదు. నువ్వు తగ పెద్దగా ఉంటూ వాయిద్యాలు వాయించుకుంటూ పాటలు పాడుతూ బలలో పాల్గొంచుకుంటూ బలలో వంచుకుంటూ ఇటువంటి పాప పనులు నువ్వు చూస్తుంటే నీ జీవితం ఎట్లా ఉంటుంది? చచ్చిపోతే నరకానికి పోతావు, వేడికెళ్తావు. నువ్వు ఎంత దేవుడు నమ్ముకున్నా నరకానికి పోతే ఏ లాభమయ్యా, వేస్ట్, అవన్నీ వదిలేసి అని చెప్పినాడు. చెప్పినప్పుడు అన్న అతను అవుతలేదు, మీరు నాకు ప్రార్థన చేయండి అని చెప్పేసి. అంటే ఆ రోజు అన్న ఆయనకి పెట్టి నాకు ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన పట్టుకోవడమో తెలియదు, లేకపోతే నా దేవుడు నా మీద చూపించిన ప్రేమలో తెలియదు, కానీ ఆ రోజు నుంచి నా అలవాట్లన్నింటినీ మార్చుకోవడానికి ప్రయత్నం చేసినా మార్చుకున్నా. ఆ పాప జీవితం అంతా మార్చుకుంటూ వచ్చిన. ఇది నా పాప స్థితి. చాలా మంది అనుకుంటాము పాపాన్ని కూడా ఉంచుకుంటే దేవుడు దాన్ని బయట పెట్టదాకా వదిలిపెట్టాడు. జాగ్రత్త. ఎన్ని రోజులు మనం ఉంచుకోలేదు. చనిపోయిన తర్వాత మారేది లేదు, బతుకున్నప్పుడే మారాలి. ఎప్పుడు వచ్చిందో తెలియదు. దొంగ వల్లే నేను వస్తానన్నాడు దేవుడు. దొంగ ఎట్లా వస్తాడో దొంగ తెలియదు. అందుకనే నేను ఈ వాక్యాన్ని అనుసరించి దేవుని సేవకులు చెప్పిన మాటలకు దేవునికి లోబడి నా జీవితాన్ని మార్చుకోవడానికి నాకు ఈ వాక్యము, దేవుని సేవకులు చాలా నాకు ఉపయోగపడ్డారు. ఇలా నా జీవితంలో నా పాప స్థితిని. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే పాప స్థితిని ఒప్పుకుంటే ఏమో మనకు పరువు పోతుంది అనుకుంటారు. కానీ ఒక్కసారి ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాం అనుకో, దేవుడు పరువు కాదు, దేవుడు మనల్ని హెచ్చించే స్థాయిలో, దేవుడు మనల్ని అంతకంటే ఎక్కువ హెచ్చించే స్థాయిలో ఉంచుతాడు. అంటే పాపపు స్థితిని ఒప్పుకుంటే దేవుడు మనకి ఘనత ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం పాపపు స్థితి ఒప్పుకోకపోతే అక్కడ కోట్ల దేవదూతల మధ్యను, కోట్ల పరిశుద్ధుల మధ్యను మన పాపపు స్థితిని దేవుడు ఎల్లిడినే చూపిస్తాడు. చనిపోయిన తర్వాత తీర్పులోకి రాకుండా ఉండాలంటే ఇక్కడ 10 మంది ముంగట, ఈ అమ్మలక్కల ముంగట, ఈ మన సంఘస్థల ముంగట, ఈ మన కుటుంబం ముంగట ఒప్పుకుంటే చాలు మన పాపపు స్థితిని. ఎవరో వేరే మొక్కల ముంగట బయటపడతాడు దేవుడు. అది ఎక్కువనా, ఇది ఎక్కువనా? అది ఘోరమేది. ఎందుకంటే పరలోక రాజ్యం ఏంటంటే మళ్ళీ స్వర్గం ఉండదు, ఇక నరకమే వస్తుంది. ఆ తీర్పులోకి బయట తీర్పు మనం తప్పు చేసినట్టు తీర్పులో మనకు తేలింది అనుకో, మనం పోవాల్సిన దగ్గరికి నరకానికే, మనకి పరలోక రాజ్యం ఉండదు. అదే నువ్వు ఇప్పుడే ఒప్పుకో, బతుకున్నప్పుడే డైరెక్ట్ టికెట్ వస్తుంది. మనకి ఒప్పుకొని చూడు, నువ్వు పాపాన్ని ఒప్పుకొని చూడు, పాపం స్థితి నుంచి బయటకి రా. నాలాగా ఉంటే ఇక్కడ మారండి. దేవుడు అందుకనే ఇక్కడ బతికించినాడు. లేకపోతే ఏ రోజు కింద పడి నుంచి చచ్చిపోతుంది, ఏ రోజు కింద భక్తిని చచ్చిపోతుంది. కానీ అది ఇక్కడ దేవుడు కాపాడింది. ఎందుకనంటే నాలాంటి వారు ఎంతో మంది ప్రపంచంలో ఉన్నారు, నాలాంటి పాప స్థితిలో ఉన్న వాళ్ళు ఎంతో మంది ప్రపంచంలో ఉన్నారు. వారిని మారడానికి నన్ను ఇక్కడ దేవుడు పెట్టాడని నేను అనుకుంటున్నాను. దేవుడు నాకు అదే చెప్పాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం నుంచి మన జీవితాన్ని, మన పాప జీవితాన్ని చాలా మనకి మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడైతే నేను గొప్ప పరిచాలకులను, లేకపోతే ఒక వాక్యాన్ని బోధించేవాడు కానీ నేను ఫీలాసఫీ లేదు, కానీ నేను ఒక పాపిగా మేము కూడా నిలబడ్డాను. ఒక పాపిగా పాపం చేసిన వాడిగా మేము కూడా నిలబడ్డాను. ఈ పాపాత్ముని చూసి, ఈ పాపాత్ముడు మారిన పరిస్థితిని చూసి, ఒకవేళ నాలాగా మీరు ఎవరంటే మారండి.
దయచేసి మారండి. దేవుని నామం బట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, మారండి. మీ కుటుంబానికి అటువంటి బాధలు వస్తే తప్పుకోవడానికి సంఘానికి కూడా ఇష్టం ఉండదు. సంఘానికి కూడా ఎవరు బాగుపడాలనుకుంటారు తప్ప సంఘం కష్టపడాలనుకోరు. ఎవరు సంఘంలో ఉన్న వ్యక్తులు కష్టపడాలని ఎవరు అనుకోరు. సంఘము ఒక అంగంలో మనం జీవిస్తాం. సంఘం అంతా ఒకటే వ్యక్తిగా జీవించాలా, ఒక పెళ్లి కూతురుగా జీవించాలా. దేవుడు మనల్ని చేసుకోవడానికి వస్తున్నాడు. ఒక చెయ్యి వంకరుండి ఒక చెయ్యి తక్కువ ఉంటే దేవుడు పెళ్లి చేసుకోడు. నట్టి వాళ్ళని కుంటి వాళ్ళని మనం ఎట్లా పెళ్లి చేసుకుంటూ ఉంటామో దేవుడు మన సంఘం పట్ల చూసినప్పుడు కొద్దిమంది ఇటుముఖము, కొద్దిమంది ఎడముఖము, కొద్దిమంది పడముఖం పెట్టుకొని మనం కూర్చుంటే దేవుడు మనల్ని ఎత్తుకోవడానికి ఇష్టపడడు, మనల్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడు. అంగవైకల్యం కనిపిస్తుంది మన లోపల దేవుడికి. ఆ అంగవైకల్యం లేని సంఘంగా మనం ఉందాం. ఈ స్టేజ్ పక్షంగా మిమ్మల్ని వేడుకున్నది ఒకటే, ఎవరి పట్లైనా నేను పొరపాటు చేస్తే దయచేసి నన్ను క్షమించండి. ఎవరి పట్లైనా మిమ్మల్ని బాధ పెడితే దయచేసి మమ్మల్ని క్షమించండి. కానీ మాట్లాడుకోకుండా ఉండకండి. ఒకరికొకరు మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుతున్నాం చెప్పండి. చూస్తే రవే నేర్చుకోండి. ఏం మాట్లాడారు కదా చెప్పండి. రేపు మనకు మన పరిస్థితి కాగలరా? కాదా? చనిపోయిన తర్వాత అయ్యో పాపం అనే బదులు బతుకున్నప్పుడే అయ్యో పాపం అని గమనించుకోండి కదా. ఒకరినొకరు ఊహించుకోండి, ఒకరినొకరి ప్రేమతో బుద్ధి పెట్టుకోండి, ఒకరినొకరు దేవుని ప్రేమను చూపించండి. మనల్ని ప్రేమించుకోలేకపోతే దేవుని ప్రేమను ప్రజలకు ఎట్లా చూపిస్తాం? అన్య జిల్లాకి మనం ఎట్లా చూపిస్తాం దేవుని ప్రేమని? మనం ఏ రకంగా ప్రజల్లో జీవిస్తున్నాం, మనం ఎట్లుంటున్నాం? ఇందుకైనా మనం దేవుడు ఉంటుంది. ఇంతకన్నా దరిద్రంగా పనికి ఏముండదు, ఇంతకన్నా అన్యుడిగా ఉండదు మేలు. అన్యుడిగా ఉండదు మేలు. ఆయన డైరెక్ట్ నరకం ఉంటుంది పక్కన. కానీ ఉన్నది శుభంగా ఉంటాడు. మనం తిరుగుడు పనిచేసి, తాగుడు పనిచేసి, తిరుగుడు పనిచేసి, సినిమా చూడడం పనిచేసి, మన ఇంటి పక్క పనులు పూజ చేసుకుంటే, పునస్కారం చేసుకుంటే, వాడింటికి పోకుండా మనం తినకుండా ఉండి పనిచేసి, నా సొంతతంలో మనం ఫంక్షన్ చేసుకుంటే నేను ఇంటికి వెళ్ళకపోయాను. దేవుని వాడు నేను రాను చెప్పిన అటువంటి అన్ని చేసుకుంటూ మన పాప స్థితిలో మనం ఇంకా మంది వాళ్ళు ఉంటే మనం ఎందుకు వాళ్ళలాగా నా తమ్ముళ్ళలాగా అన్ని కూడా అన్నిటితో ఉన్నది బెటర్ కదా. ఇంతకన్నా దరిద్రమైన పని ఇంకా ఉంటుంది. ఈ రోజు వాక్యం పెడుతున్నాం, రోజు దేవుని ప్రేమ గురించి చూస్తున్నాం, దేవుని ప్రేమ గురించి అల్లాడుతున్నాం. కానీ మన దగ్గర ప్రేమ లేదు. ఎప్పుడు ఎవరు కులం తిట్టుకోవడం, కొట్టుకోవడం. దేవుడు ఏదో నా మనసు మార్చిండో ఎవరు మనసు మార్చిండో కానీ దేవుడు ఎప్పటికైతే చాలా గురించి సంఘంలో గొడవలేదు అనుకుంటాం. ఇలాగనే కొనసాగిస్తున్నాం, ఇట్లనే నడిపించుకుందాం సంఘాన్ని. దేవుడు అత్యంతవరకు పరిశుద్ధంగా జీవించడానికి ప్రార్థన చేద్దాం. దేవుడు అత్యంతవరకు మా అంగవైకల్యాన్ని సరి చేసుకుందాం. చేతులు తిరగకపోవు, కష్టాలు రాకపోవు, గొడవలు కాకపోవు, కానీ వాటికి కట్లు కట్టుకుంటూ మందు వేసుకుంటూ దేవుడి దాకా కాపాడుకుందాం. సంఘాన్ని కాపాడుతుంది. ఉన్న వాళ్ళని ఉంచుకోవడమే ఎక్కువ అయిపోయింది ఈ రోజులలో. కొత్త ఆత్మలు ఇక్కడ వస్తున్నాయి. ఇంకా ఉన్న వాళ్ళు పోకుండా అయిపోయింది. ఉన్న వాళ్ళు పోకుంటే చాలు, కొత్త ఆత్మలు అవసరం లేదు. కానీ మనమే చేస్తున్నాం. ఉన్న వాళ్ళు పోవడానికి కారణాలు అవుతున్నాం. మనం ఎందుకు ఇస్తాం? మనం దేవుని నమ్ముతున్నాం. చాలా జాగ్రత్తగా జీవించాలి, చాలా జాగ్రత్తగా జీవించాలి. దేవుడి పట్ల భయభక్తులు కలిగి జీవించాలి. దేవుడు మన జీవితంలో నాతో తిరిగిన వారికి తెలుసు నా పాప జీవితం. నేను ఎలాంటి వాడిని నాతో తిరిగిన వారికి తెలుసు. వాళ్ళ కొత్త చెప్పనవసరం లేదు. కానీ దేవుడు నన్ను మార్చాడు. ఎందుకు నన్ను మార్చాడు? తన కొరకు జీవించడం కోసం. ఇన్ని రోజులు నా స్థితిగతులకు, నా ఇష్టాలకి, నా సంతోషాలకి, నా ఆనందాలకి అవధులు లేకుండా నేను తిరిగాను లోకంలో. అది కాదు జీవితము. నేను పంపించింది అందుకు కాదు. నేను పంపించింది నా కొరకు జీవించడానికి, నా కొరకు సాక్షిగా ఉండడానికి. నేను రక్షించింది అందుకు కాదు. నా కొరకు ఈ లోకానికి ఉప్పై ఉండాలా, నా కొరకు ఈ లోకానికి నువ్వు వెలుగై ఉండాలా అని చెప్పేసి నేను రక్షించుకున్నా అని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడాడు. అప్పటి నుంచి నా మాపుస్థితిని మార్చుకోవడానికి నేను ఇష్టపడ్డాను. దానికి నేను అప్పగించుకున్నాను. ఈ శరీరం నాది కాదు ప్రభావం, నీలోనే అప్పగించుకున్నాను. నీకు ఇష్టం వచ్చినట్టు నెలకొడుకో ప్రభావం అని చెప్పేసాను. అన్నిటికీ నేను ఒప్పుకున్నాను.
అన్నిటికీ తట్టుకున్నా, అన్నిటికీ నిలబడడానికి ఇష్టపడుతున్నా. అలా అందరము దేవునికి ఇష్టపడే బిడ్డలుగా జీవించాలి. దేవుడు ఎవరితోనైనా మాట్లాడగలడు. బిలాము ఎవరితో మాట్లాడి బిలాముతో మాట్లాడింది ఎవరండి? ఇప్పుడు ఈ గాడితో మాట్లాడుతున్న దేవుడు గుర్తుపెట్టుకోండి. గాడితో కూడా మాట్లాడగలడు దేవుడు, చెట్టుతో మాట్లాడగలడు, పుట్టతో మాట్లాడగలడు, దేనితోనైనా మాట్లాడగలడు. దేవునికి అసాధ్యమైనది ఈ భూమిలో ఏదీ లేదు. ఆయనకు మనకు అంత చిక్కని రహస్యాలు ఎన్నో ఉంటాయి, కానీ అంత చిక్కని రహస్యాలన్నీ ఆయనకి చిన్న గోడుతో సమానం. కట్టెలు కొట్టి పడేస్తాడు. ఎందుకంటే తనను చేతులతో నిర్మించిన సృష్టి కాదు, తన నోటితో సృష్టించిన, తన నోటి మాటతో సృష్టించిన సృష్టిది. అర్థమవుతుందా? సృష్టి అంతా కనుగొన్నారు చాలా వాటికి, కానీ మనిషి గర్భంలో పుడుతుండవచ్చు అని ఎవరు ఏ శాస్త్రజ్ఞుడు కనుగొనలేకపోతున్నాడు. అర్థమవుతుందా? మనిషి జన్మ గురించి నేను ఒక నిమిషం చెప్తామనుకుంటున్నాను. మనిషి జన్మ గురించి ఎట్లా ఉంటుందంటే, మనిషి జన్మ మన పాప స్థితి ఎట్లా ఉంటుందంటే, మనిషి ఇంతకుముందు ఎవరో చెప్పాను, మనిషి పుట్టుకతో పాప లేకపోతే మనిషి పుట్టిన తర్వాత పాప? వాళ్ళు అడిగే క్వశ్చన్ కూడా ఇంతకుముందు. పుట్టుకతో పాప, పుట్టిన తర్వాత పాప? జన్మ కర్మనా లేకపోతే జన్మించినాక కర్మనా? అమ్మా, జన్మతో పాపలమా? ఓకే, ఇప్పుడు జన్మించిన తర్వాత జన్మతోనే పాపలం అయితే, పుట్టిన మనుషులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చాలా మంది చనిపోతున్నారు కదా, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? పర్లోకి వెళ్తున్నారు, నరకం పోతున్నారు. ఎందుకు? జన్మతోనే పాపలు కదా, జన్మతోనే పాపలం కదా. జన్మతోనే పాపం అయితే చనిపోయిన తర్వాత నరకం పోవాలి కదా. పుట్టిన పిల్లలు చనిపోతే, ఏ పాపం ఎరిగిన పిల్లలు చనిపోతే వాళ్ళు నరకమే పోవాలి కదా. అట్లయితే దేవుడు ప్రతి మనుష్యుని ఎట్లా చేశాడంట? యోగ్యునిగా చేశాడంట, యోగ్యునిగా మనిషిని చేశాడంట. కానీ మనము శరీరీక్షల కోసము, మనము సొంత ప్రయోజనాల కోసము పాపపు స్థితిలో అలవాటుపడ్డాము. మనుషులు చిన్నప్పుడు పుట్టినప్పుడు మనిషికి చిన్న బాబు పుట్టినప్పుడు తండ్రిని కాకుండా, వాడికి పుట్టిన కొద్ది పెరిగిన కొద్ది సొంత తండ్రిని కాకుండా ఇంకొక అబ్బాయిని చూపించి, ఇతడు నీ తండ్రి అంటే వాడు పెద్దగా కూడా అతడే నా తండ్రి అంటున్నాడు. అనగా పుట్టినప్పుడు ఇతరు నీ తండ్రి, ఇతరు నీ అమ్మ అని నిజమైన అమ్మను, నిజమైన తండ్రిని పంట చేసుకుంటూ మనం పెంచుతుంటాం పిల్లల్ని. అటు పెరిగిన కొలది ఈమె నా అమ్మ, ఈమె నా నాన్న అని వాడు అవలంబించుకుంటాడు. అదే పుట్టిన తర్వాత నువ్వు బిడ్డలు కూడా చూపించి నువ్వు అలవాడేస్తే వాడు కూడా అట్లే అలవాడేసుకుంటాడు. మన నిజమైన తల్లిదండ్రుల వాళ్ళు కాదు. ఎందుకంటే వాడు పుట్టిన తర్వాత మనం చెప్పింది నేర్చుకుంటాడు, చూసింది నేర్చుకుంటాడు. అది చేసుకుంటూ పోతూ ఉంటాడు, చూసిందాన్ని చేసుకుంటూ పోతుంటాడు. అట్లా పాప స్థితిలో పడిపోతూ ఉంటాడు, దేవుడికి దూరమైపోతూ ఉంటాడు. పుట్టిన కొలది అంటే పెరిగిన కొలది. పుట్టినప్పుడు ఎవరు పాపాత్మగా ఎవరు పుట్టాం? మనుషులు అందరినీ యోగ్యులనే దేవుడు చేశాడు. కానీ మనము మన శరీర ఇచ్చ కోసము, మన స్వభావం కోసము పాపం చేసుకుంటూ దేవుడికి దూరమైపోతుంటాం. దేవుడికి దూరమైపోయి పాపం స్థితిలో ఉండిపోయి నరక పాత్రము అవుతున్నాం. అందుకని మనకి చనిపోతే నరకం అవుతుంది. అది దేవుడు నమ్ముకున్నోడైనా నమ్ముకున్నోడైనా నరకం పోవచ్చు, నమ్ముకోడైనా నరకం పోవచ్చు. ఎప్పుడు నరకం తప్పించుకుంటాం? దేవుడు నమ్మినంత మాత్రాన నరకము తప్పించుకుంటాం అనుకోకండి. దేవుడిలో ఉండి పాపము చేసినా కూడా నరకం అయిపోతాం. నువ్వు బరుల పాల్పదు, పాటలు పాడు, వాక్యం చెప్పు, నాలాగా ఇంకేమన్నా చెయ్యు, కానీ పాపపు స్థితిలో ఉన్నావా నీకు నరకమే. జాగ్రత్తగా ఉండాలా. దేవుని వాక్యాన్ని అనుసరించడానికి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఇష్టపడతారు, అలా జీవించడానికి ఇష్టపడతారు. ఈ కోట్లాటలు, చేతులు, లేకపోతే ఈ అన్న మాట్లాడితే ఆ నచ్చదు, ఆ అన్న మాట్లాడితే ఈ అన్న నచ్చదు, ఈ అన్న మాట్లాడితే ఆ అన్నకు నచ్చదు, ఆ అన్న వేసింది ఈ అన్నకు నచ్చదు. ఇది కాదు మనకి వచ్చింది. దీనికంటే లోకం బెటర్. లోకంలో ఎందుకైనా బెటర్ ఉందా? చాలా జాగ్రత్తగా వాళ్ళు జీవిస్తున్నారు లోకంలో, దేవుడు నమ్ముకోకుండా కూడా. మనకి వాటి దరిద్రాలు. ఎక్కడికి దరిద్రం ఉండదు, ఎక్కడ ఏ సందర్భంలో కూడా దరిద్రం ఉండదు.
ఇప్పుడు చారుల సంఘం ఉంటుంది, కాపుల సంఘం ఉంటుంది, ముందు కాపుల సంఘం ఉంటుంది, కుల సంఘాలు ఉంటాయి. ఆ సంఘాలలో కూడా ఎంత ఉండదు. ఎవరికొకరు లేవడతారు సంఘములు, పెద్ద మనిషిగా లేకపోతే పెద్దలకు. ఎవరి స్థానంలో వాళ్ళు ఉండండి. ఇంకొకరి స్థానాన్ని ఇంకొకరు దొంగలించకుండా ఉండండి. దేవుడు పెద్దల స్థానం ఇచ్చాడు, పెద్దలే అది. విశ్వాసులు పెద్దల స్థానానికి వెళ్ళదు. జాగ్రత్త. ఆడవాళ్ళకి ఒక స్థానం ఇచ్చిన దేవుడు, అది ఆడవాళ్ళే. ఆడవాళ్ళు మగవాళ్ళ స్థానానికి రావద్దు. జాగ్రత్త. మగవాళ్ళు ఆడవాళ్ళ స్థానానికి వెళ్ళదు. అది కూడా జాగ్రత్త. సేవకు ఒక స్థానం ఇచ్చింది దేవుడు. సేవకుడు స్థానానికి నేను ఎంత అనుకోవద్దు. అర్థమవుతుందా? అది రహస్యంగా చేస్తున్న లూసిఫర్ చేసిన పాపమే. దేవుడు నాలాగానే ఉండదు. దేవుడిని ఎక్కించి ఆ మహాపర్వతం మీద కూర్చుంటానుకున్నాడు లూసిఫర్. ఏడు నక్షత్రం వేగొట్టుకో. అటువంటి పరిస్థితి అవుతుంది. ఎవరిని ఎవరితో పోల్చుకోకండి. ఎవరి మీద వాళ్ళకంటే ఎక్కువ స్థాయిలో ఉండాలనుకోకండి, లేదా వాళ్ళ స్థాయిలో నేను ఉంటాను అనుకోకండి. దేవుడికి ఏ స్థానం, ఎవరికి ఏ స్థానం వచ్చాడో ఆ స్థానంలో ఉండండి. అట్లా నిలబడండి. దేవుడికి అదే నచ్చుతుంది. లోబడే విధానం దేవుడికి నచ్చుతుంది. ఒకరిని కించవలసిన దేవుడు మెచ్చడు. ఒకరు వెనుక ఎవరి గురించి మాట్లాడితే దేవుడు మెచ్చడు. నీకు అక్కడ తోడ్పాటు చేసిన 5 మంది నా దేవుడిడే కదా, నా దేవుడి పోటే కదా అని తుడుచుకోపోయే తత్వం ఉందా? అలాంటి ప్రేమ అనురాగాలతో ఈ సంఘాన్ని కట్టుకుందాం. అలా వెలుగుతుంది సంఘాన్ని. ఎంతమంది ఉందో ఒకప్పుడు మా సంఘంలో సంఘం నిండిపోతుండే. రావడానికి చాలా మంది చూస్తున్నారు, వెయిట్ వాళ్ళే వాళ్ళు కొట్టుకుంటున్నారు. మనం పోయేద్దాం అక్కడ అని రాలేకపోతున్నారు. సంఘానికి ఎక్కువ కూడా ఎంతో మంది రావడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు. వస్తే పోతే మంచుకుంటుండని చెప్పి అనుకుంటున్నారు. కానీ మనం చేస్తున్నాం. వాళ్ళకి ఆలోచన ఉంటున్నామా, వాళ్ళకి అసహ్యంగా ఉంటున్నామా? వాళ్ళకి అసహ్యంగా ఉంటున్నాం మనం. వాళ్ళకి వాళ్ళ చక్కలు, వాళ్ళ మాటలు, వాళ్ళకి కొట్టుకుంటారు, వాళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళ కేసులు పెట్టుకుంటారు. మన మీద పోయేది ఎక్కడికి అని చెప్పేసి రాకపోతున్నారు ముందర. దేవుడు ఎందుకు సువార్తను పనిచేసాడు? ఎందుకు సువార్త ఆగిపోయింది ఈ రోజులలో? సువార్త పోతే ఎందుకు కొడుతున్నారు మనల్ని? ఎందుకు కొడుతున్నారు మనల్ని? మన కంట్లో దూరం పెట్టుకొని ఎదురు కంటే నష్టం చూస్తున్నాం మనం. పాపం జీవితంలో వదిలిస్తున్నాం మనము దేవుడు నమ్ముకొని. నువ్వేం చెప్తావు పోయేది? నువ్వేమో సహోదరులు జోడిస్తావు, బయటకు వెళ్ళి ఇటువంటి పొరుగులు ప్రేమించిన సువార్త చేస్తావు. కొట్టరా పోయిగా పంతారు, కొట్టుగా పంపుతారు. ముందు మంచిగా చేయించు మందిరంలో. అప్పుడు ఎవరు సువార్త చేస్తావు? ఎవరు అంటారు చూద్దాం. ఓడు అంటావు. దేవుడు తోడుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఎందుకు మనం వదిలిపెడుతున్నాడంటే, నువ్వు చక్కగా నీ ఇంట్లో చక్కగా ఉంటావు మందిరంగా, తర్వాత బయటకు వెళ్ళి నిధులు చెప్పిపోయి. అందుకే ఈ రోజులలో బయటకు వెళ్తే సంఘర్షణలు కొడుతున్నారు, చంపుతున్నారు. ఎందుకనంటే ముఖస్థుతి. ఎటువంటి అంటే ముఖస్థుతి అంటే ఇక్కడ నుండి ప్రసంగం చేయాలన్న ముఖస్థుతి, ఇక్కడ నుండి పాటలు పాడాలన్న ముఖస్థుతి. ముఖస్థుతితోటి దేవుడికి దూరం అవుతున్నాం మనం. ఎవరు వాళ్ళకి ఎక్కించుకోవడం, నాలుగు వాక్యం ఎవరు చెప్పరు, నాలుగు పాటలు పాడరు. ఇట్లా ఎక్కించుకోవడం తప్ప మనం మనకన్నా గొప్పవాడు ఉండడానికి గుర్తిస్తున్నామా? మనం ఈ స్థాయిలో ఉంచిన వాళ్ళు ఎవరు అది గుర్తిస్తున్నామా? ఎవరు గుర్తిస్తున్నామా? అది లేదు. ఎంత మటుకి మనకే మన పాటలు, మనము ఇటువంటి మనస్తత్వాలు పెట్టుకొని అన్యుల దగ్గరికి వెళ్ళి నా దేవుడు మంచోడు, ఏ దేవుడు మంచోడా? అవునా, మరి మీరెందుకు పాస్టర్లు కొడుతున్నారు, మీరెందుకు పాస్టర్లు పెడుతున్నారు, మీరెందుకు కేసులు పెట్టుకుంటున్నారు అని చెప్పి కొట్టరా? మనని కొట్టరా? కొడతారు, ఖచ్చితంగా కొడతారు. అందుకని దేవుడు సువార్త తలుపులు మూసేసినాడు. ఎవడి త్వర కాదని చూడడానికి దేవుడే మూసేసినాడు సువార్త తలుపులు. ఎందుకంటే ఈ రోజు కొత్త ఆత్మలు రచించడం కాదు, ఉన్న ఆత్మలు కాపాడుకుంటే కాదు చెప్పేసి దేవుడు మూసేసినాడు. ఫస్ట్ మనం కాపాడుకుంటే అప్పుడు ఆ తలుపులు ఖచ్చితంగా దేవుడు తెలుస్తాడు, ఖచ్చితంగా తెలుస్తాడు. లేకపోతే ఆయన చావుకు అర్థమే ఉండదు. తలుపులు మూయబడితే ఆయన చావుకు అర్థమే ఉండదు. తలుపులు మూయబడ్డే అంటే ఆయనే మూసిండు తలుపులు, ఇంకొకటి మూయలేదు తలుపులు. ఎందుకంటే మనము మారాలా, మన పాపస్థితి మారాలా, మన స్థితిగతులు మారాలా, మన పద్ధతి మారాలా, మన ఆలోచించే విధానం మారాలా, దేవుడితో నడవాలా. అప్పుడు మనం బయటకు వెళ్ళి, అప్పుడు బయటకంటే అగ్ని నడుస్తుంటుంది మనం కూడా. ముట్టడానికి భయపడతారు మనం ముట్టడానికి. శత్రువు మీద అభిజ్ఞానం లాగా మనం
ఎక్కడైతే మొక్కిన బొమ్మకి ముఖం అంటే ఎంతమంది నిలబడ్డారు? అందరూ మోకరించారు, ముగ్గురు మాత్రమే నిలబడ్డారు. ఏం ధైర్యం వాళ్ళకి? ఎవరు చూసుకుని ధైర్యం వాళ్ళకి? ఎవరికి నిలబడ్డ వాళ్ళు? నువ్వు నిలబడతావా? నువ్వు నిలబడగలవు అట్లా? ఇప్పుడున్న ప్రధానమంత్రి దేశపాలు నమ్మకపోయి పంపేస్తే అందరూ అంటే ఎంతమంది నిలబడతామంట? ఆ రోజు చేసింది అదే కదా. అప్పుడున్న ప్రధానమంత్రి ఆ రాజ్యపు వారు మనుషుల్ని ఈ బొమ్మ మొక్కకపోతే చంపేస్తా అన్నాడు. వారిని నిలబడ్డారు. మీ ముగ్గురు దేవుడి కోసం నిలబడ్డారు. చచ్చినా పర్వాలేదు రాజా, మీరు మాత్రం ఆ బొమ్మకి మొక్కం. అవునా? మొక్కరా? అది తీసుకుపోయి బందీని చేతులు కట్టేసి అగ్నిగుండంలో మంటను పెంచి అలా వారేం రానట్టు వారేనా చెప్పేసి ఎప్పుడు రాజు చెప్తుంటే అప్పుడు భయపడరా? చూసి చచ్చి పడగలిస్తారు కానీ ఈ బొమ్మకు మాత్రం మేము మొక్కం. అది నిజమైన జీవితం. అందుకనే వాళ్ళ పేరు దేవుడు ఈ గ్రంథంలో రాసి పెట్టాడు. నీలాంటి నాలాంటి జీవితాలు ఎందుకు రాసి పెడతాడు దేవుడు ఈ గ్రంథాలలో? జాగ్రత్తగా ఉండడానికి మనం ఇష్టపడతాం. శత్రువు చేసే అద్భుతంలాగా మనం జీవించాలి. దేనినైనా వదిలిపెట్టుకోవాలి దేవుడి కోసం. దేనినైనా వదిలిపెట్టాలి దేవుడి కోసం. దేవుడి కోసం నిలబడదాం, సంఘం కోసం నిలబడదాం, సంఘాన్ని కట్టుకుందాం, జాగ్రత్తగా జీవిస్తాం. ఎవ్వరు అవసరం లేదు మనకి. మనం మంచుకుంటే మన దగ్గరికి అందరూ వస్తారు. గుర్తుపెట్టుకోండి, మనమే సంఘం లేకపోతే మన దగ్గరికి ఎవరు రాదు. నిండిన కుండల దగ్గరికి వస్తారు కానీ నిండుకున్న కుండ దగ్గరికి తాగడానికి రావడానికి ఎవరు? నీళ్ళు నిండుకుంటేనే తేడా ఉంటాయి, నిండుకుంటేనే మంచిగా ఉంటాయి, నిండుకుంటేనే శుభ్రంగా ఉంటుంది కుండ. అప్పుడు దేవుడు కష్టాలు మన కుండ నుంచి. కుండ సగం ఉందనుకోండి చూస్తారు, ఆ పక్క ఈ పక్క చూస్తారు. అల్ల దుమ్ముందా, ఇళ్ళ దుమ్ముందా, ఈ కొనకు దుమ్ముందా, ఆ కొనకు దుమ్ముందా, ఏమో మరి అని ఎన్ని రోజులు ఇల్లు ఇవి అని చెప్పేసి వెనకా ముందు వస్తారు తాగడానికి. నిండు కుండలా జీవిస్తాం మనం. ఇతరులను ఆకర్షించే వాళ్ళగా ఉందాం, ఇతరులను ప్రేమించే వాళ్ళగా ఉందాం. దేవుడి వాక్యాన్ని అనుసరించి దేవుడిని ప్రేమించి ఆ ప్రేమని దేవుడి ప్రేమని ఇతరులకు చూపించే వాళ్ళగా ఉందాం. దయచేసి ఈ స్టేజ్ పక్షంగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం, జాగ్రత్తగా ఉందాం. దేవుని బలలో పాల్పంచుకుందాం. దేవుని బలలో పాల్పంచుకున్న ప్రతిసారి దేవుడిని పోలి పరిశీలించుకోవడము నేర్చుకుందాం. ఇతరులను చూసి పరిశీలించుకోవడం కాదు. ఇప్పటిసారి మీరు చెప్పినట్టు దేవుని పోలికగా నడవడానికి ఇష్టపడదాం. దేవుని పోలికగా ఉండి బలలో పాల్గొందాం. ఏంటిది దేవుని పోలిక? ఒక చెప్ప మీద ఒక చెప్ప మీద చూసుకున్నాడు దేవుడు. అది దేవుడి పోలిక. దేవుని పిడుగుతులు బుద్ధి ఎక్కడికెళ్ళి ఎవరు బుద్ధిరా మిమ్మల్ని అని అడిగినారు. అయినా కూడా నోరు చెప్పలే. లోపడ్డాడు దేవుడు, మౌలి అయిపోయినాడు గొర్రెలే. అది దేవుని పోలిక. ఆ తూమలు చూస్తే ముఖం మీద తుడుచుకున్నాడు. తుడుచుకున్నాడా? తుడుచుకోలే, వదిలిపెట్టాడు. ఉంచండి బిడ్డాలి. 600 మంది సైనికులు తూమలు ఉంచారంట ముఖం మీద. ఆయన తుడుచుకున్నాడా? మళ్ళీ స్నానం చేశాడా? పోయి స్నానం చేశాడా? కలవరి పిల్లలు ఉన్నప్పుడు కూడా ముఖం మీద అదే ఉంది, ఉమ్మే ఉంది. అయినా కూడా తగ్గించుకున్నాడు. నా బిడ్డలే కదా, నేను సృష్టించిన బిడ్డలే కదా, నా చేతితో తయారు చేసుకున్న కదా వీళ్ళని. అయితే వీళ్ళకి తెలియదు, వీళ్ళేమి తెలియదు వీళ్ళకి అని చెప్పి క్షమించి గుణం ఉంది. ఆ గుణం మనకుందా? నా వాడే కదా వదిలిపెట్టే గుణం ఉందా? లేదు మనకి. నువ్వు పోలికలు లేకుండా నువ్వు ఎక్కడ పరీక్షించుకుంటావు? మరి ఎవరి నుంచి పరీక్షించుకుంటావు? ఈ స్పర్శల్ని మరి వాళ్ళని దశాభాగం ఆనికన్నా ఎక్కువ దశాభాగం ఇస్తున్నా, వీళ్ళకంటే నేను ఎక్కువ భక్తి పరంగా ఉంటున్నా అని చెప్పేసి వాళ్ళని వీళ్ళ నుంచి పరీక్షించుకోవడం కాదు. దేవుని నుంచి పరీక్షించుకోవాలా, దేవుని వాక్యాన్ని నుంచి పరీక్షించుకుని నడవాలా, దేవుని లాభం జీవించడానికి ఇష్టపడాలా. అప్పుడు నువ్వు దేవుని బలలో పాల్గొంటే దేవుడు సంతోషిస్తాడు. దేవుని ఆత్మ ఇక్కడ నడవాడుతుంది. దేవుడు ఇక్కడ కావాలి వస్తాడు. దేవుని ఆత్మ ఇక్కడికి పంపిస్తాడు. ఆ సంఘం చుట్టూ కావాలి కాయిపోమని చెప్పేసి చూడడానికి భయపడతారు. సంఘం చుట్టూ సంఘాన్ని చూడడానికి భయపడతారు. ఎంతడున్నా కానీ ఎవరున్నా కానీ దేవుని మీద జుజుబి, అంతేనా? దేవుని మీద ఎంతడున్నా కానీ చిన్న స్థాయి వాళ్ళు. దేవుణ్ణి మనం కనపడితే దేవుడు మనల్ని ఖచ్చితంగా కనపడతాడు. ఒకరోజు ఈ విప్లవాడ ఒకప్పుడు మనం ఎట్లా చూస్తుందంటే గొడవ సంఘం అంటే అదేంద్రా గొడవల సంఘం కదా, గొడవల సంఘం కదా కాదు, గొడవల సంఘం కాదు. ప్రేమతో నిండిపోయింది ఇప్పుడు ఈ సంఘం. ప్రేమ పంచుతుంది ఈ సంఘం. ఇప్పుడు అందరినీ ఆప్యాయంగా అప్పు చేసుకుంటుంది ఈ సంఘం. ఇప్పుడు
అది మన సాక్ష్యం. అట్లా మనం మార్చుకుందాం. ఇంతకుముందు లేదు, సంఘం మారింది. ఇలా చనిపోయిన వాళ్ళు వాళ్ళ జీవము దేవునితో దాచబడి ఉన్నది. వాళ్ళ మృతులే చచ్చిపోయినారు. వాళ్ళు దేవులాగా వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు మారిపోయినారన్న జీవితం కలిగి ఉంటారు. దేవుడి మాటలు దీవించిన కాక బలంలో పాల్గొంటుందా. అందరికీ ప్రజలు నాకు కూడా నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మా తమ్ముడు గంగాధర్, వాడి భార్య పేరు స్వాతి, వాడికి ఇద్దరు ఒక కుమారుడు ఒక కూతురు, ఇంకా అన్యులుగానే ఉండిపోయినాడు. వాడిని రక్షించాలా దేవుడు. నా చెల్లె, మా బావ, వారికి 3 పిల్లలు, వారి కుటుంబం కూడా రక్షించబడాలా. మా నాన్న, అమ్మ, వారి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. నా కోసం ప్రార్థన చేయండి. దేవుడికి నేను ఉపయోగపడే పాత్రగా జీవించాలని కోరుకుంటున్నాను. ఇన్ని రోజులు నా కోసం నేను జీవించాను, దేవుడి కోసం జీవించాలని కోరుకుంటున్నాను, ఆశపడుతున్నాను. అది ఇంకా నేను నేర్చుకోవాలా. ఇంకా నేను దేవుడి కోసం ఎదగాలని ఆశిస్తున్నాను. నా కోసము, నా భార్య కోసము, నా పిల్లల కోసము ప్రార్థన చేయండి. నా మనవరాలు అల్లుడి కోసం కూడా ప్రార్థన చేయండి. మా జీవితాన్ని దేవుడు ఇంకా కట్టబడాలి. దేవునిలో కట్టబడాలి, లోకంతో కాదు. దేవునిలో కట్టబడాలి. లోకంతో కట్టబడాల్సిన అవసరం లేదు. లోకంతో మాకు పాలు లేదు. మనకి నా కోసము, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. మోకరించండి, పరీక్షించుకుందాం, ప్రార్థించుదాం. దేవుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నైనా ఇది మాట్లాడిన బట్టి మనం క్షమిస్తున్నాం. సమస్త కాపాడు. అవును తండ్రి, ఎన్నో తెలియదు, ఎన్నో అనేక సార్లు ప్రవర్తింపబెట్టుంటాం. క్షమించండి, కరీకరించండి. దేవాన్ని ప్రేమించి గుణం దయచేయండి, క్షమించి గుణం దయచేయండి. దేవ మానవులు అది నీకే సాధ్యం. ఆ క్యారెక్టర్ నీకే చెంది ప్రభావాన్ని క్యారెక్టర్ మీ గుణలక్షలు కలిగి మేము జీవించాలి. కృప చూపించండి, క్షమించండి, మన్నించండి. దేవా కలిగి చిత్రీకరించండి, పరిశోధించండి, సరిచేయండి. ప్రభావ మరి బంధం పాల్పొంటే సహాయపడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఉచిత సంకల్పాన్ని నెరవేర్చుకోమని ఇక్కడ వాటిని ఇక్కడ పరిచయం యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సమర్పించి వేడుచున్నాము తండ్రి. ప్రభు యేసు అపవిత్రాలను కృతజ్ఞతతోని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీ కొరకు విడబడుతున్నా. ఇది నా శరీరం, చిన్నప్పుడు జ్ఞాపకం చేసుకోమని దేవుడు సెలవించి. కాబట్టి ఎవరైతే పరీక్షించున్నారో, పరిశోధించుకున్నారో, దయచేసి బాధలు తెలుస్తున్నాను సౌందర్య మీకు అందిస్తాడు. మీ కళ్ళ కంటే పైకి చేసేసి చూపించేట్లయితే బాధాన్ని సాధన మీరు ఎదుర్కొంటారు. ఒక ముక్కు ఉంచుకొని పక్కన అందించండి.